నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సరే, ఈరోజు మన ముందున్న పని చాలా గొప్పది. దాన్ని మనకున్న కొద్ది సమయంలో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరంభంలోనే ఒక మాట మీతో చెప్పగోరుతా ఉన్నాను. నేను ఎప్పుడు మీ ముందుకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంత మేరకు. కానీ నా కమిట్మెంట్ ఏమిటి అంటే దేవుని పిల్లల యొక్క విశ్వాసానికి, క్రియాశీలక జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించాలి అన్నది నా కమిట్మెంట్. ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఈ రెండిటికి సరిపడాలాగా దేవుని వాక్యం అందించడం నాకున్న భారం. అది టీచింగ్ అయినా, ప్రీచింగ్ అయినా నేను ఆ దిశగానే చేయడానికి ఇష్టపడతాను. ఊరికే సమాచారాన్ని మనుషుల ముందు పోసి మేము చాలా విషయాలు తెలుసుకున్న వాళ్ళమే అని అనిపించుకోవాలన్నది, ఎదుటి వార్త అనిపించాలన్నది నా అభిమతం కాదు. ఇప్పటికే మీరు తిమిలియస్లో ఉన్న సహోదరులందరూ ఈ విషయం ఎరుగుదరని నేను భావిస్తా ఉన్నాను. మనం ఎప్పుడు దేవుని వాక్యం విన్నా, లేక మనం ఎప్పుడు దేవుని వాక్యం చెప్పవలసి వచ్చినా, ఫెయిత్ అండ్ ప్రాక్టీస్, విశ్వాసానికి, ఆచరణాత్మక జీవితానికి సరిపడా బోధ మనం నేర్చుకోకపోతే మనం చెప్పినట్టు కాదు, మనం విన్నట్టు కూడా కాదు. సమాచారానికి ఈ రోజుల్లో ఏమీ తక్కువ కాదు. సమాచారం ఇవ్వదగిన ఎన్నో వనరులు సొసైటీలో మనకున్నాయి. అవన్నీ తెచ్చుకుని మనం చదువుకుని కొంత సమాచారాన్ని మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ అది మన జీవితంలో పనిచేయాలి అన్నది నా యొక్క భారం. కనుక ఆ దిశగా మీరు నాతో ఉండాలి అని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. బైబిల్లోంచి ఒక 2 స్థలాలలో 2 మాటలు చదివి నేను చిన్న ప్రార్థనతో నేను ఇది ఆరంభిస్తాను. స్క్రీన్ మీద మీకు ఏదైతే నోట్స్ వస్తుందో సాధ్యమైనంత వరకు అది రాస్తూ దాని ప్రక్కనే వచ్చే ఐడియాస్ని కూడా మీరు రాసుకుంటే మంచిది. ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే ఈ పీపీటీ నోట్స్ అంతా తమ్ముడు విక్రమ్ గారికి పంపిస్తాను. దాన్ని ఎవరెవరైతే ఇందులో ఉన్నారో వారికి ఆయన పాస్ ఆన్ చేస్తారు. కనుక తర్వాత పీపీటీ వస్తుంది కాబట్టి నిర్లక్ష్యంగా ఉండే ప్రయత్నం దయతో చేయొద్దని ముందే చెప్తూ ఉన్నాను. ఐడియా ఒక్కటే స్క్రీన్ మీద కనబడొచ్చు, దాని యొక్క వివరణ వేరొక మాటల్లో మన ముందుకు రావచ్చు. కాబట్టి మీరు చూస్తూనే, రాసుకుంటూనే, ఆలోచిస్తూనే నాతో మీరు ఈ జర్నీలో మీరు ప్రయాణం చేయాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. సరే, ఇక కాలయాపన చేయలేము, ఇక ముందుకు వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మొదటగా చదువుతున్నాను, దయతో గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం ఇలా వ్రాసి ఉంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యం విందాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాం. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మీరు ఏర్పాటు చేసిన ఈ తెమిలియోస్ అనేటువంటి చక్కని వేదికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దీనిలో అనేకులు వచ్చి నీ వాక్యాలు నేర్చుకుంటూ వారి వ్యక్తిగత, వారి కుటుంబ, వారి సంఘ, సామాజిక జీవితాలకు కావలసిన బోధను వారు నేర్చుకుంటూ ఎన్నో దుర్బోధలు, భిన్నమైన బోధలు,
మా చుట్టూ పెచ్చురేగిపోతున్నటువంటి ఈ దుష్ట కాలంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ వాక్య పరిజ్ఞానము చేత, నీ బోధ చేత మా జీవితాలను దిద్దుకునే కృపను మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. తిమోథెయుస్కు మీరు అనుగ్రహించిన నాయకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. మరి ఈ రోజు మేము నేర్చుకోబోతున్న ఈ కీలకమైన విషయాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది స్నేహితులారా, ఇప్పుడు నేను చదివినటువంటి ఈ 2 వచనాలు వింటున్నప్పుడు ఒక తలంపు మీ మనసులోనికి రావాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము అది దైవావేశం వల్ల వ్రాయబడింది అని గట్టిగా నమ్మేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వారం. ఈ 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలోని మాట అయినా అది మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అది తెలియచేసేటువంటి లేఖనాలుగా ఉంటాయి. అందుకే ప్రభు యోహాను సువార్తలు అన్నారు, మీకు నిత్య జీవం కలగాలని లేఖనాలు పరిశోధిస్తున్నారు కదా, ఆ లేఖనాలన్నీ నన్ను గూర్చే సాక్ష్యమిస్తున్నాయి అని ప్రభు చెప్పారు. అలాగనే ఆయన పునరుత్థానుడైన తరువాత, ఆయన ఆరోహణం కాక మునుపు ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను అలాగనే కీర్తనల్లో కూడా తన్ను గూర్చి వ్రాయబడిన సంగతులను వారికి చెప్పి ఆయన తన్ను తాను మరోసారి వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకం ఏదైనా, రచయిత ఎవరైనా, పుస్తకం యొక్క పరిమాణం చిన్నదైనా పెద్దదైనా ప్రతి పుస్తకంలో కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ వెలుగులో లేఖనాలను మనం పరిశోధించాలి, వెతకాలి. దాంట్లోంచి మన యొక్క జీవితానికి కావలసిన పాఠాలని మనం తీసుకోవాలి. కనుక రండి, ఈ రోజున మనం ఈ బైబిల్లో ఉన్నటువంటి అన్ని సాహిత్యాల్లో ప్రాముఖ్యమైన ఒక సాహిత్యం, అది జ్ఞాన సాహిత్యం. తమ్ముడు నా స్క్రీన్ షేర్ చేస్తారా? ఈ పుస్తకాల్లో జ్ఞాన సాహిత్యం అది ప్రాముఖ్యమైనటువంటి భాగం. సరే, ఈ జ్ఞాన సాహిత్యంలో లోపలికి వెళ్లే ముందు నేను ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అంటే, తెలుగు మాట్లాడుతున్నటువంటి మనకు జ్ఞానం అనేటువంటి మాట ప్రతి స్థలంలో మనకు కనబడవచ్చు, కానీ హెబ్రీయులకు జ్ఞానము అనేటువంటి మాటకు చాలా ప్రత్యేకమైనటువంటి అర్థం వస్తుంది. వారి దృష్టిలో జ్ఞానం అనే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. వరుసగా జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ జ్ఞానం అనే మాట చివరి మాట. దీనికంటే ముందు కొన్ని మంచి మాటలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి మాట ఏమిటి అంటే నాలెడ్జ్ లేదా తెలివితేటలు. తెలుగు బైబిల్లో అది కూడా కొన్నిసార్లు జ్ఞానం అని కూడా వ్రాయబడినట్టుగా ముఖ్యంగా సామెతల గ్రంథం లాంటి గ్రంథంలో మనం చూస్తాం. కనుక తెలివితేటలు, నాలెడ్జ్, అది హెబ్రీయుల యొక్క అవగాహనలో అది జ్ఞానం అని అనిపించుకోదు. కనుక తెలివితేటలు లేక నాలెడ్జ్ అనే దానికి వారు ఏమంటారు అంటే అది అక్యూములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, అంటే వాస్తవాలన్నీ కూడా వారు సమీకరించుకోవడం. అంటగా సమాచారంలో ఏవైతే సత్యాలు వాళ్ళకు దొరుకుతాయో అవన్నీ తమ కొరకు వారు సమీకరణ చేసుకుంటారు. అది నాలెడ్జ్ అన్నారు. దాని తరువాత పదమేమిటి అంటే స్నేహితులారా, అండర్స్టాండింగ్ లేదా గ్రహింపు అని మనం అంటాం తెలుగులో. కనుక గ్రహింపు, అండర్స్టాండింగ్ అనే దాన్ని ఏమన్నారంటే ఎసిములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నారు. అనగా ఎరిగినటువంటి సత్యాన్ని జీవితంలోకి జీర్ణించుకోవడం. మన దృష్టిలో అది కొన్నిసార్లు గ్రహింపు, వివేకం. తెలుగు బైబిల్లో అది జ్ఞానం అనే మాటగా తర్జుమా చేయబడిన హెబ్రీయుల యొక్క అవగాహనలోనైతే అది జ్ఞానం అని ఎంత మాత్రం కూడా అనిపించుకోదు.
నాలెడ్జ్ అది విజ్డమ్ కాదు, అండర్స్టాండింగ్ కూడా వాళ్ళ దృష్టిలో విజ్డమ్ కాదు. నాలెడ్జ్ అంటే అక్యూములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, అలాగనే అండర్స్టాండింగ్ అంటే ఎసిమిలేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. దాని తరువాత ఉన్న పదమే విజ్డమ్. విజ్డమ్ అంటే యాక్ట్ ఆన్ ద ఫ్యాక్ట్. ఏదైతే వాస్తవం నీకు తెలిసిందో దాని మీద పనిచేయడం, అనగా ఎరిగిన వాస్తవం అది క్రియల్లోనికి మనిషి జీవితంలోకి వచ్చినప్పుడే వాడు జ్ఞానము గడించినట్టు, వాడు జ్ఞానిగా బ్రతికినట్టు లెక్క. ఈ బైబిల్ గ్రంథంలో మనకు స్నేహితులారా ఐదు ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు మనకి కనబడతాయి. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే జీవితంలోకి అన్వయించుకోవడానికి సరిపడంత, మన జీవితానికి అవలంబించుకోవడానికి సరిపడేంత టీచింగ్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ 5 పుస్తకాల అధ్యయనం అది నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితానికి అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యోబు గ్రంథం దగ్గర నుంచి పరమగీతం వరకు దీన్ని విజ్డమ్ లిటరేచర్ అన్నారు, జ్ఞాన సాహిత్యం అని తెలుగులో మనం అంటాము. అయితే కొన్ని ఈ 5 గ్రంథాల్లో ఉన్నటువంటి పుస్తకాలు మనం చదువుతా ఉన్నప్పుడు నేను ఇందాకే చెప్పాను ఆరంభంలో, మన విశ్వాసానికి సరిపడాటంత బోధ, అలాగనే మన ఆచరణాత్మక జీవితానికి కూడా సరిపడాటంత బోధ ఈ 5 పుస్తకాల్లో చాలా విస్తృతంగా ఉంది అనే మాట అది ఎంతైనా నిజం. కనుక రండి స్నేహితులారా, ఈ 5 పుస్తకాల్లోంచి మనం నేర్చుకోగలిగినటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. దీన్ని పొయిటిక్ లిటరేచర్ అన్నారు, లేక పద్య పుస్తకాలు అన్నారు. ఈ పద్య పుస్తకాలకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటో జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ పుస్తకాలకున్న ఈ 5 పుస్తకాలకున్న లక్షణం ఇలా జ్ఞాపకం చేస్తాను. వెనుక ఉన్న 17 పుస్తకాలు అంటే 5 మోషే వ్రాసిన పచ్చికాండాలు, తర్వాత ఉన్న 12 చరిత్ర పుస్తకాలు, వెరసి 17 పుస్తకాలు అవి చారిత్రాత్మకమైనవి, అవి హిస్టారికల్ బుక్స్ అంటాం. అయితే మొదటి 5 పెంటటుక్ అది ధర్మశాస్త్రం అయినప్పటికీ, తర్వాత 12 పుస్తకాలు అవి హిస్టారికల్ బుక్స్ అయినప్పటికీ, మొదటి 17 పుస్తకాల్లో కూడా హెబ్రీయుల యొక్క చరిత్రను మనం చాలా స్పష్టంగా చదువుతాం. అయితే ఈ 5 పుస్తకాలు హిస్టరీ కాదు, ఇది ఈ 5 పద్య పుస్తకాలు అనుభవపూర్వకంగా ఉన్న, ఇవి ఎక్స్పీరియన్షియల్, ఇవి అనుభవపూర్వకమైన పుస్తకాలు, ఇది వ్యక్తి యొక్క అనుభవం, ఇది మీరు గమనించాలి. 17 చారిత్రక పుస్తకాలు ఒక దేశానికి లేక ఒక జాతికి సంబంధించినవి. కానీ ఈ 5 పద్య పుస్తకాలు వ్యక్తులకు సంబంధించి, ఇందులో కొంతమంది పర్సన్స్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గ్రంథస్థం చేయబడ్డాయి. వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ డిజైర్స్ ఉంటాయి, వాళ్ళ ఆస్పిరేషన్ ఉంటుంది, వాళ్ళ గోల్ ఉంటుంది, తర్వాత వాళ్ళ అంబిషన్స్ ఉంటాయి. కాబట్టి 5 పుస్తకాల్లో భక్తుల యొక్క అనేకమైన అనుభవాలు ఇందులో మిళితమై ఉన్నాయి. అలాగే 17 హెబ్రీ జాతితో సంబంధమైన పుస్తకాలుగా 17 పుస్తకాలు చూస్తాం. కానీ 5 పుస్తకాలు హ్యూమన్ హార్ట్ తో కనెక్ట్ అయిన పుస్తకాలుగా చూస్తాం. అందుకే క్రైస్తవులు కూడా ఈ 5 పుస్తకాల్లో ఏదేమైనా కానీ కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం మాత్రం ప్రతి క్రైస్తవుడికి బలి ఇష్టంగా ఉంటుంది. సామెతల గ్రంథం అంటారా, రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివితే 31 తేదీకి అంటే 31 రోజుకి రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే చాలన్నట్టుగా కొంతమంది వారి భక్తిలో వాటిలోంచి మంచి పాఠాలు నేర్చుకుంటారు. అలా చదవడం నేను తప్పని చెప్పడం లేదు, కానీ సామెతలు, కీర్తనలు చదవడానికి ఇష్టపడినంత బాగా బైబిల్లో మిగిలిన పుస్తకాలు ఏవి చదవడానికి మన వాళ్ళు ఇష్టపడరు, చాలా మంది ఇష్టపడరు. అలాగనే ఇవి చాలా త్వరగా మన జీవిత అన్వయింపుకు ఆ అనుభవాల్లో మన అనుభవాన్ని కలుపుకోవడానికి, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో మన పరిస్థితుల్లో కలిపి అధ్యయనం చేసుకోవడానికి ఇవి చాలా సులువుగా అర్థమయ్యేటువంటి పుస్తకాలు. కాబట్టి ఈ 5 పద్య పుస్తకాలు వీటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఇందులో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇవి పర్సనల్ కి సంబంధించినవి, అలాగనే స్నేహితులు ఇది హ్యూమన్ హార్ట్ కి సంబంధించింది. ఇవి ఈ 5 పద్య పుస్తకాలకు ఉండేటువంటి లక్షణాలు. ఇది మీ మనసులో ఉంచుకోనండి. ఆ తర్వాత సంగతి ఏమిటి అంటే, ఈ పద్య పుస్తకాలు ఈ 5ంటికి ఒకదానితో ఒకటి భలే అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఇవి
ఇవ్వండి బుక్ ఈ ఒక్కొక్క పుస్తకానికి ఒక పుస్తకానికి మధ్య చాలా మంచి రిలేషన్ ఉండాలని మనం చూస్తాం. మనం యోబు గ్రంథం చదివినామనుకోండి, ఇందులో ఉన్న సారాంశం అంతా కలిపితే ఏముంటుందో తెలుసా? వినండి. బ్లెస్సింగ్స్ త్రూ సఫరింగ్స్, శ్రమల ద్వారానే ఆశీర్వాదం అని ఒక కీలకమైన వచనాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో యోబు గ్రంథం శ్రమలతో ఆరంభం అవుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరకు వచ్చినప్పుడు అది ఆశీర్వాదంతో ముగించబడుతుంది. కాబట్టి స్నేహితులారా, యోబు గ్రంథం అంటేనే శ్రమల ద్వారా ఆశీర్వాదం వచ్చే ఒక గొప్ప ప్రక్రియను ఆ పుస్తకంలో మనం చూస్తాం. అలాగనే కీర్తన గ్రంథం అనుకోండి, ప్రార్థన ద్వారా స్తుతులు చెల్లించడం. ప్రార్థిస్తున్నప్పుడే ప్రార్థనలోనే దేవునికి స్తుతించేటువంటి అనుభవం, ప్రైజ్ త్రూ ప్రేయర్ అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మన కీర్తన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు మనం నేర్చుకోవడానికి వీలుంటుంది. అలాగనే సామెతల గ్రంథం అనుకోండి, సామెతల గ్రంథం వాక్యము ద్వారా వివేకం లేదా జ్ఞానం సంపాదించుకోవచ్చు. డిజర్నింగ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం అది సామెతల గ్రంథములో ఉన్నది. అది మనిషికి జ్ఞానాన్ని వివేకాన్ని కలిగిస్తుంది. మనిషి అసలు మనిషిలాగా భూమి మీద బ్రతకడం ఏంటో బాగా ప్రాక్టికల్ గా నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం అది సామెతల గ్రంథం. ఇది మీరు దయతో మనసులో ఉంచండి. దాని తర్వాత ప్రసంగి గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు వ్యర్థం ద్వారా వాస్తవం లేక నిజం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం నిండా కొన్ని వ్యర్థాలు ఉన్నాయి. ఏమేం వ్యర్థమైనవో అది ప్రసంగి సులభను ఆయన రీసెర్చ్ మెటీరియల్లో రాసి పెట్టాడు. కానీ ఈ వ్యర్థం అన్నిటి ద్వారా చివరికి ఎక్కడికి రావాలని ఆయన కోరుతాడు అంటే వాస్తవానికి రావాలి అని కోరుతాడు. అందుకే ప్రసంగి మొదటి అధ్యాయంలో వ్యర్థముతో ఆరంభించినటువంటి ఆయన 12వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవంతో ఆ పుస్తకాన్ని ముగించడాన్ని మనం చూస్తాం. అలాగనే స్నేహితులారా, పరమగీతం దగ్గరకు వచ్చినప్పుడు ఐక్యత ద్వారా ఆనందం ఉంది. అది ముఖ్యంగా వైవాహిక వ్యవస్థను గురించి భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఇంటిమసీ, ఆ కమ్యూనియన్ ద్వారా వచ్చేటువంటి జాయిన్ గురించి మనం చదువుతాము. దాని దగ్గరకు వెళ్ళినప్పుడు దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చో నేను విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక పుస్తకంలో ఉన్న అనుభవం మరో పుస్తకంలో లేదని కాదు సుమ. యోబు గ్రంథంలోని శ్రమలు కీర్తనల్లో చాలా మంది కీర్తనాకారుల అనుభవంలో లేకపోలేదు. అలాగనే కీర్తనల్లో ఉండేటువంటి ఆ ప్రార్థన అనుభవం యోబు గ్రంథంలో లేకపోలేదు. అలాగే సామెతల్లో ఉన్నటువంటి వాక్యం కీర్తనలో లేకపోలేదు. అలాగనే కీర్తనలో ఉండేటువంటి కొన్ని చక్కని క్రియాశీలకమైన పాఠాలు సామెతల్లో లేకపోలేదు. కనుక ఈ ప్రధానమైన ఉద్దేశం అయితే ఈ 5 తలంపులు ఈ 5 పుస్తకాల్లో ఉన్నాయి అనే విషయాన్ని మీరు దయతో మనసును ఉంచాలి అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే రండి ప్రియమైన స్నేహితులారా, పాత నిబంధనలో ఈ పద్య పుస్తకాల యొక్క టైం అది కొంచెం మనం ఎరగాల్సి ఉంది. ఇందులో మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు ఇది మన పితరుల కాలంలో వ్రాయబడినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకు ఇది పితృకాలంలో వ్రాయబడింది అని మనం చెప్పాల్సి వచ్చిందో నిన్న పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు విపులంగా చెప్తాను. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల సమయంలో ఆ గడియల్లో వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం. ఆ సమయం అని ఎందుకు అనుకోవాల్సి వచ్చిందో దాని వివరణ తర్వాత చూద్దాం. తర్వాత కీర్తనల గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కాలంలో ఇవన్నీ కూడా అవి ఎడిట్ చేయబడి అవి సమీకరించబడి ఒక సంపుటిగా తయారు చేయబడి చాలా కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరానికి సంబంధించినవి. తర్వాత కూడా కొన్ని కీర్తనలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇతిమిత్తంగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నాటి నుంచి ఈ కీర్తనల గ్రంథం యొక్క మనం ప్రాబల్యాన్ని మనం చూస్తాం. తరువాత 3 పుస్తకాలు కూడా సొలొమోను చేత వ్రాయబడ్డాయి. ఇది సొలొమోను కాలంలో గ్రంథస్థం చేయబడింది. పరమగీతం ఆయన వ్రాసినప్పుడు ఒక యువకుడిగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ వ్రాశాడు. కనుక అతని యొక్క యవ్వన ప్రాయములో తన ప్రేమను వ్యక్తపరుస్తూ వ్రాసినటువంటి ఆ గీతం ఇది ప్రేమ కావ్యం అని పిలుస్తాం దీన్ని మరో మాటలో. తర్వాత సామెతల గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు అతను మధ్య వయస్కుడిగా అప్పటి వరకు ఏమైతే జ్ఞానం తన పైనున్న వారి దగ్గర నుంచి తను పొందాడో, దేవుడు తనకు అనుగ్రహించగా ఏమైతే జ్ఞానం పొందాడో ఆ మధ్య వయస్కుడిగా తన జ్ఞానమంతా సామెతల గ్రంథంలో పెట్టి
యవనస్తులకు, చిన్న పిల్లలకు ఒక చక్కని బోధన ఆయన చేయడాన్ని మన సామెతల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ప్రసంగి గ్రంథం తన ముసలి వయసులో నిజంగా దుఃఖముతో పాటు వినండి స్నేహితులారా, ఒక మంచి ప్రసంగికుడిగా కాంగ్రిగేషన్ అంతా మనుషులందరినీ పోగు చేసుకుని అతను చెప్పినటువంటి ప్రసంగాలే ప్రసంగి గ్రంథంలో ఉన్నాయి కనుక గమనించాలి. ముసలి ప్రాయంలో అనుభవంలోంచి వచ్చినటువంటి మాటలు ప్రసంగిలో మనం చదువుతాం. ఈ 3 ప్రాయాల్లో అతని యొద్ద నుంచి వచ్చిన 3 అద్భుతమైన పద్య జ్ఞాన సాహిత్యం అది సొలొమోను వలన అది ఆనాటి యూదులకు అందించబడింది. నేటి క్రైస్తవులమైన మనకు కూడా అది అందుబాటులోనికి ప్రభు ప్రమాణికం చేయించి దానిని కాపాడి భద్రపరిచి మన చేతి వరకు ఆయన అందించినాడు అనే విషయాన్ని మనం గమనించాలని కోరుతా ఉన్నాను. సరే, ఈ పద్య పుస్తకాలలో మన క్రీస్తును మిస్ అయితే స్నేహితులారా, మనం టోటల్ గా ఈ పుస్తకాన్ని మనం అధ్యయనం చేయడంలో విఫలమైపోయినామని లెక్క. ఈ 66 పుస్తకాలు నేను ఆరంభంలోనే చెప్పాను. ప్రతి పుస్తకం కూడా అది క్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉంది. క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు వాటిలో మనం చూస్తాము. క్రీస్తు యొక్క ఆ ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోగలుగుతాము అనేది ఇదివరకే మీకు జ్ఞాపకం చేశాను. అట్లీస్ట్ 5 పుస్తకాల దగ్గరకు వచ్చినప్పుడు ఏమేమి చూడవచ్చు క్రీస్తును 5 పుస్తకాల్లో జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం అధ్యయనం చేశామనుకోండి, యోబు గ్రంథంలో క్రీస్తు మధ్యవర్తత్వం కోసం రచయిత ఆకాంక్షతో ఉన్నట్టుగా కనబడుతుంది. నాకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండును అని యోబు ప్రలాపించడాన్ని మనం యోబు గ్రంథంలోనే చూస్తాం. అంటే ఒక మీడియేటర్, ఒక మీడియేషన్ కొరకు ఒక యాస్పిరేషన్ తో ఆ రచయిత ఉన్నట్టుగా, అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. రెండవ సంగతి ఏమిటంటే, కీర్తనల గ్రంథంలో చూస్తున్నప్పుడు కీర్తనలు పాడిన వారు ఎవరైనా వారు శ్రమలో ఉన్నా, పాపములో ఉండి పశ్చాత్తాపడుతున్నా, లేకపోతే పోరాటాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు పాడినటువంటి కీర్తన లోపల వారు క్రీస్తుతో సావాసం కొరకు వారికి ఆకాంక్ష ఉన్నట్టుగానే వారు పాడిన కీర్తనలన్నీ కనబడతాయి. ఏ కీర్తన కూడా క్రీస్తుతో సావాసాన్ని మినహాయించి మీకు కనబడదు సుమా. నేను అందుకే చెప్పాను, శ్రమలో ఉన్న, పాపములో పడి ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళిన, శ్రమల మధ్య ఉన్న, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉన్న, వినండి, క్రీస్తుతో సావాసానికి ఒక ఆస్పిరేషన్ తోనే ఈ సామిస్టులందరూ లేక కీర్తనాకారులందరూ ఉండడాన్ని మనం చూస్తాం. తర్వాత సామెతల గ్రంథంలోకి వచ్చినప్పుడు క్రీస్తులోనే లేక జ్ఞానం ఉంది అని రచయిత ఆకాంక్షిస్తాడు. తన దగ్గర ఉండి ఆ సామెతలు విని నేర్చుకునే వాళ్ళకు కూడా దేవునిలోనే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి అని కోరుతాడు. నూతన నిబంధనలో కూడా యాకోబు తాను రాసినటువంటి ఆయన పత్రికలో కూడా పైనుండి వచ్చే జ్ఞానం అంటాడు చూడండి, అదే క్రీస్తులో జ్ఞానం, అదే దేవునిలో జ్ఞానం. దాని కొరకే దేవుని పిల్లలు ఆకాంక్షించాలి, దాని కొరకు ఎదురు చూడాల్సి ఉంది. సరే, ప్రసంగి గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తులోనే అంతిమ సంతృప్తి కోసం ఆకాంక్షించాలి. యేసు క్రీస్తులోనే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఉంది సుమా. క్రీస్తును పక్కగా పెట్టి ఒక మనిషి సంతృప్తిగా జీవించడం అనేది దుర్లభం. యేసు క్రీస్తు ప్రభువులోనే పరిపూర్ణమైన అంతిమ సంతృప్తి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. సరే, పరమగీతం దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తుతో ప్రేమలో ఐక్యత కోసం ఆకాంక్షించాలి. సరిగ్గా వైవాహిక జీవితంలో ఒక స్త్రీ పురుషుల మధ్య ఆ ప్రేమతో లేక ప్రేమలో వారి ఐక్యత కొరకు ఎలాగ ఆరాటపడతారో అలాగే క్రీస్తుతో మనం ఆరాటపడాలి ఐక్యత కొరకైన విషయాన్ని ఆ పుస్తక అధ్యయనంలో మన భాష్యం చూసుకొని అన్వయించుకొని మన జీవితానికి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ పద్య పుస్తకాలలో కూడా ఈ జ్ఞాన సాహిత్యంలో క్రీస్తును ఇట్లా మనం చూడొచ్చు. ఆయనే మన మధ్యవర్తి, ఆయనతోనే మన సావాసం, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన సంతృప్తి, ఆయనలోనే ప్రేమలో ఐక్యత ఉంది అనే విషయాన్ని మనం క్రీస్తును ఈ పుస్తకాల అధ్యయనంలో మనం చూచేదానికి అవకాశం ఉంది. సరే స్నేహితులారా, హీబ్రూ పొయిటిక్ లిటరేచర్, హెబ్రీ కవిత్వం అంటే పద్య కవిత్వం అని మీరు గమనించాలి. హెబ్రీ కవిత్వం యొక్క నేచర్ ఏమిటి అంటే, ఇందులో మనకు కనబడేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే ప్యారలిజం.
సమాంతరపు మాటలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో కూడా నేను ఉదాహరణతో బైబిల్లోంచి వాక్యాలు కూడా చూపిస్తాను. ఈ బైబిల్లో హెబ్రీ పొయిటిక్ లిటరేచర్ మనం చదువుతున్నప్పుడు అందులో ప్యారలలిజం ఉంటుంది, సమాంతరపు వచనాలు ఉంటాయి. వినండి, కొన్ని వచనాలు 2 పంక్తులు ఉంటాయి, మరికొన్ని వచనాలు 3 పంక్తులు ఉండొచ్చు, మరికొన్ని వచనాలు 4 పంక్తులు ఉండొచ్చు, అంటే 4 లైన్స్ అట్లా ఉండొచ్చు. ఏదేమైనా కానీ వాటిలో సమాంతరపు ఇవ్వండి ఆ లక్షణం, ఆ స్వభావం అనేది హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ కు ఉంది అనే విషయాన్ని మీరు దయతో మీరు మనసులో ఉంచండి. నేను ఆ ప్యారలిజం అంతా ఎలా ఉంటాయో, ఎన్ని రకాలుగా ఉంటాయో, మనం చదువుతున్నప్పుడు ఎంత తేలిగ్గా వాటిని పట్టుకోవచ్చో నేను మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత. అయితే ఈ హీబ్రూ కవిత్వంలో, హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ లో 3 రకాలైనటువంటి సాహిత్యం ఉంది. అందులో ఒకటి లిరిక్, వినండి, లిరిక్ లిటరేచర్ అంటాం, లేకపోతే సాహిత్య కవిత్వం అంట, లిరిక్ పోయిట్రీ అంటాం. కీర్తనల గ్రంథం అంతా లిరిక్స్ కి సంబంధించినవి. లిరిక్ అంటే అర్థం ఏంటో తెలుసా? దీనికి ఏదో సంగీతం తోడవ్వాలి, లేకపోతే ఇది అంత అర్థవంతంగా లేక వినసొంపుగా ఉండవు. అందుకనే వినండి, ఈ సాహిత్య కవిత్వం అది కీర్తనలో పాడుతున్నప్పుడు 3 రకాలైనటువంటి వాయిద్యాలు ఆనాడు హెబ్రీలు వాడారు, నేడు కూడా మనం కూడా వాడుతున్నాం. సరే, హెబ్రీలు వాడేటువంటి ఆ 3 వాయిద్యాలు, ఏది సాహిత్య కవిత్వం పాడుతున్నప్పుడు, ఈ కీర్తన పాడుతున్నప్పుడు వారు ఉపయోగించే 3 వాయిద్యాలు చెప్తాను వినండి. ఇందులో మొదటి వాయిద్యం గాలి వాయిద్యం. గాలి వాయిద్యం అని అంటే వినండి, ఈ రోజు మనం హార్మోనియం వాయించాం, లేకపోతే కీబోర్డ్ వాయిస్తున్నారు. ఇదంతా దీన్ని ఏమంటామనంటే ఇది ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్, గాలి బట్టే శబ్దాలు వస్తున్నాయి. తర్వాత రెండోది తీగ వాయిద్యం, గిటార్ గాని లేకపోతే బుల్బుల్ గాని, ఇవన్నీ కూడా ఇది తీగలు ఉంటాయి, తీగల్ని కలిపితే వచ్చేటువంటి శబ్దం, దీన్ని తీగ వాయిద్యం అంటారు. మీరు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. తర్వాత మూడో సంగతి ఏంటంటే తోలు వాయిద్యం అంటాం. తోలు వాయిద్యం అంటే ఈ రోజున డ్రమ్లు, లేకపోతే డోలక్కులు, లేక తబలాలు, ఇవన్నీ కూడా అవి తోలు వాయిద్యానికి వస్తాయి. ఈ 3 రకాల వాయిద్యాలు ఆ రోజున హెబ్రీలు వారు సాహిత్య కవిత్వాన్ని పాడుకుంటున్నప్పుడు వాడారు, నేడు కూడా మనం వాడుతున్నాము. ఈ 3 వాడడంలో ఒక 3 అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. గాలి వాయిద్యం వాయిస్తబడుతున్నప్పుడు మీ ఆత్మలో ఏదో తేలిపోయినట్టుగా ఒకలాంటి స్పిరిట్ లో ఒక అనుభూతిలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగనే మీరు తీగ వాయిద్యం వాయిస్తున్నప్పుడు అది మీరు వింటున్నారు అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలాగనే మీరు తోలు వాయిద్యం వాయించినప్పుడు విన్నారనుకోండి, మీ తెలియకుండానే మీ శరీరంలో బోల్డ్ అన్ని కదలికలు వచ్చేస్తా ఉంటాయి, దాన్ని ఎమోషన్స్ వచ్చేస్తా ఉంటాయి. తోలు వాయిద్యం శరీరానికి ఉపయోగపడుతుంది, ఈ తీగ వాయిద్యం మనసుకు ఉపయోగపడుతుంది, గాలి వాయిద్యం అది ఆత్మకు ఉపయోగపడుతుంది. అందుకనే మనం ఆరాధనలో ఈ 3 అవసరమే. మన ప్రాణ, ఆత్మ, శరీరాలతో దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆరాధించాలి. ఈ 3 ఏది ఎక్కువ ఏది తక్కువైనా అది సమపాలలో మనం ప్రభువుని ఆరాధించడం లేదు అని అనిపిస్తుంది. కనుక ఈ 3 అవసరమే. ఆనాడు వాళ్ళు వాడారు, ఈ రోజు మనం కూడా వాడుతున్నాము. అయితే లిరిక్ పోయిట్రీని ఎప్పుడైనా వారు పాడుకుంటున్నప్పుడు మ్యూజిక్స్ కలిసి ఉంటాయి, దాన్నే కీర్తనలు అన్నారు. అది మొదటి రకం. రెండో రకం ఏంటంటే డిడాక్టిక్ పోయిట్రీ అన్నారు, ఉపదేశ కవిత్వం అన్నారు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, ఇందులో ఉన్నవన్నీ కూడా ఉపదేశాలే స్నేహితులారా, ఇందులో ఉన్నవన్నీ కూడా ఉపదేశాలే. అలాగనే వినండి, తర్వాత నాటకీ కవిత్వం, దీన్ని డ్రామాటిక్ పోయిట్రీ అన్నారు. నేను ఇక్కడ యోబు రాయలేదు, నోట్ చేయండి. యోబు గ్రంథం గాని, పరమగీతం గాని, ఇవి డ్రామాటిక్ స్టైల్లో నాటకీయ సాహిత్యం అని అంటాం. ఒక డ్రామా లాగా ఉంటుంది, ఒకరు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడేంతసేపు వీళ్ళు ఆగుతారు, తర్వాత వీళ్ళు మాట్లాడతారు, తర్వాత వాళ్ళు ఆగుతారు. ఇలాగ మనం యోబు గ్రంథం చూసామనుకోండి, మనం ఎలిఫజ్ మాట్లాడతాడు, స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, దేవుడు మాట్లాడతాడు, సాతాను వింటుంటాడు, తర్వాత సాతాను మాట్లాడతాడు, తర్వాత దేవుడు మాట్లాడతాడు, తర్వాత యోబు పనివరచు మాట్లాడతారు, తర్వాత యోబు మాట్లాడతాడు, తర్వాత యోబు భార్య మాట్లాడుతుంది, తర్వాత యోబు స్నేహితులు మాట్లాడతారు, తర్వాత యోబు మాట్లాడతాడు. ఇట్లా ఒక డ్రామాటిక్ స్టైల్లో నడుస్తుంది. అలాగే పరమగీతం దగ్గరకు వచ్చామనుకోండి,
అలాగని వినండి, అందులో సొలొమోను మాట్లాడతాడు, తర్వాత షోలమతి మాట్లాడుతుంది, యెరూషలేము కుమార్తెలు మాట్లాడతారు. ఇట్లా ఒక డ్రామాటిక్ స్టైల్లో ఉండేటువంటి పోయిటరీ. కనుక దీన్ని డ్రామాటిక్ పోయిటరీ అన్నాము. ఇది యోబు గ్రంథం, పరమగీతం ఆ కోవకు వస్తాయి. తర్వాత వినండి, ఉపదేశం ఉంది కేవలం, అది మనుషులకు బోధ చేసేటువంటిది. అవి సామెతలు, ప్రసంగి, అది డిడాక్టిక్ పోయిటరీ అని అంటారు. తర్వాత లిరిక్ పోయిటరీ కేవలం కీర్తనల గ్రంథం మాత్రమే, అది లిరిక్ పోయిటరీ. దీనికి ఖచ్చితంగా మ్యూజిక్ అవసరం. తర్వాత రెండింటి కొరకు మ్యూజిక్ తో పని లేదు. ఉపదేశ కవిత్వానికి గాని, అలాగనే డ్రామా కవిత్వానికి గాని మ్యూజిక్స్ తో అంత పెద్ద పని లేదు. కానీ కీర్తనలకు మాత్రం తప్పనిసరిగా వాయిద్యాల అవసరం ఉంది. అట్లా హిబ్రీ కవిత్వం వాళ్ళు పాడుకుంటున్నప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు ఈ 3 రకాలుగా ఉంది. ఇది ముందు మన మనసులో పడాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే రండి, ఇప్పుడు చాలా కీలకమైన విషయాలు మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. హిబ్రీ పద్య సాహిత్యం యొక్క 2 ముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది ఏంటో తెలుసా? సమాంతరాలు. ఇందాక చెప్పాను ప్యారలలిజం అనే మాట. ఇక్కడ కొన్ని రిఫరెన్స్లు కూడా జ్ఞాపకం చేస్తుంటాను, వాటితో పాటు మీరు చూడాలని మీకు మనం చేస్తున్నాను. సమాంతరాలు అంటే అందులో మొట్టమొదటిది ఇవ్వండి, పర్యాయ పద సమాంతరాలు. స్నేహితులారా, దీన్ని సినానిమస్ ప్యారలలిజం అన్నారు. సినానిమస్ ప్యారలలిజం అంటే పర్యాయ పద సమాంతరాలు అంటారు. అంటే మొదటి పంక్తి యొక్క ఆలోచన ప్రాథమికంగా రెండో పంక్తిలోని విభిన్న పదాలతో పునరావృతమవుతుంది. మొదటి పంక్తిలోని ఆలోచనే, కానీ రెండో పంక్తిలోకి వచ్చేసరికి వేరొక పదం దానికి ఉపయోగించబడతా ఉందన్నమాట. ఇది ఎట్లుంటుంది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ కీర్తన 4వ చరణంలో మనం ఇట్లా చదువుతాం. 2వ కీర్తన 4వ చరణం మీ కొరకు చదువుతున్నాను, చూడండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. తర్వాత చూడండి స్నేహితులారా, ప్రభు వారిని చూచి అపాసించుచున్నాడు. మొదటి పంక్తి యొక్క ఆలోచన ప్రాథమికంగా ఏదైతే ఉందో రెండో పంక్తిలో కూడా సేమ్ మీనింగ్, కాకపోతే విభిన్న పదాలతో అది మళ్ళీ రిపీట్ అయిందంతే, పునరావృతమైందంతే. మొదటి పదంలో ఏం చూసాం? నవ్వుచున్నాడు అన్నాం. రెండో పదంలో ఏం చేస్తున్నాడన్నాం? అపాసిస్తున్నాడు అన్నాం. కాకపోతే వినండి, ఇది నవ్వుతున్నాడనే దానికి అపాసం చేస్తున్నాడు అనేది పర్యాయ పదం అంతే. అంతే తప్పించి ప్రియమైన స్నేహితులారా, మీనింగ్ అయితే ఒకటే. కానీ హెబ్రీ సాహిత్యంలో ఏదైనా సమాంతరాలు చెప్తున్నప్పుడు పర్యాయ పదం ఉపయోగించి నొక్కి చెప్పబడింది అని అంటే దాని మీద మనం కొంచెం ఏమన్నా మనసు పెట్టి ఆలోచించాలి అని మనం గమనించాలని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమి రాసిందో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. బాధించువారు, లేచువారు ఒకటే. ఏమంటే బాధించువారు అనే దానికి పర్యాయ పదం లేచువారు అనే పదాన్ని ఉపయోగించి పర్యాయ పద సమాంతరాన్ని ఇక్కడ హెబ్రీ పోయిటరీలో వాడే అలవాటు వాళ్ళకు ఉంది. కనుక అదే మనం చదువుతుంటున్నప్పుడు మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మరి దానికి వేరొక అర్థం ఇచ్చి దీనికి ఏదో వేరొక అర్థం ఇచ్చి ఆ ఉన్న ఒక్క లైన్ ని చిలవల పలవలు రుద్దకూడదు. ఇది రచయిత రాస్తున్నప్పుడు ఇది సినానిమస్ ప్యారలలిజం వాడాడు, ఇది సమాంతర పర్యాయ పదం వాడాడు. అంతేగాని ఇది పర్యాయ పద సమాంతరమే తప్ప దానికి ఒక అర్థం నేను తీయకూడదు, దీనికి ఒక అర్థం తీయకూడదు అని మనం అక్కడ ఒక బౌండరీ వేసుకుంటే వచనం యొక్క క్లియర్ మీనింగ్ ని మనం పట్టుకోవడానికి వీలుంటుంది. లేకపోతే చిలవల పలవల రుద్ది ఆ వాక్యాన్ని చిందరవందర చేసి మనం మిస్ అవుతాం. అసలు అర్థాన్ని ఎవరికైనా చెప్పినప్పుడు కూడా మనం మిస్ అవుతాం. కనుక దీని ప్యారలలిజం లో పర్యాయ పద సమాంతరం లేకపోతే సినానిమస్ ప్యారలలిజం ఇది చాలా ఎక్కువగా బైబిల్లో ఉపయోగించబడినటువంటి, హీబ్రూ లిటరేచర్ లో ఉపయోగించబడినటువంటి ప్యారలలిజం. ఇది మీరు దయతో మీరు మనసులో ఉంచండి. రెండో సంగతి ఏంటనంటే ఇవంటి విరుద్ధమైన సమాంతరాలు. దీన్ని ఏమంటారో తెలుసా? యాంటీథెటికల్ ప్యారలలిజం అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మొదటి పంక్తుల యొక్క ఆలోచన రెండో పంక్తిలో విరుద్ధమైన ఆలోచన ద్వారా నీకు చెప్తుంది అన్నట్టు. ఉదాహరణకి చూడండి, మొదటి పంక్తిలో ఒక ఆలోచన ఉంటది, రెండో పంక్తి అంటే రెండో లైన్ దగ్గరకు వచ్చినప్పుడు దానికి విరోధమైన మాట కనబడతా ఉంటది. మొదటి కీర్తన 6వ వచనం చూడండి ఏం రాసిందో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు
నడపను. చూసారా, మొదట పంక్తికి రెండో పంక్తికి ఆ కాంట్రడిక్షన్ కనబడుతుంది. పైన ఎవరి మార్గమట? నీతిమంతుల మార్గం. కిందన ఎవరి మార్గమట? దుష్టుల మార్గం. దాని యొక్క డెస్టినీ ఏమిటట? యెహోవాకు తెలియనంట. దీని యొక్క డెస్టినీ ఏమిటట? నాశనానికి నడుపునంట. ఇది యాంటీథెటికల్ ప్యారలిజం అన్నారు, అనగా విరుద్ధమైన సమాంతరాలు. బైబిల్లో చాలా, ముఖ్యంగా కీర్తన గ్రంథంలో విరుద్ధ సమాంతర వచనాలు ఎన్నో మనకి ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఇది పట్టుకోవడం మనకు చేత కావాలి. ఫ్రెండ్స్, ఆలకించండి. మనం ఇంత టైం ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే, తర్వాత రోజుల్లో మన కీర్తన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు, లేకపోతే మన సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు, ఈవెన్ యోబు గ్రంథం చదువుతా ఉన్నప్పుడు, ఓహో, రచయిత ఇక్కడ వాడినటువంటిది ఏంటి, అది మనం అర్థం చేసుకొని మన రైట్ మీనింగ్ ని మనం ఏరుకోవడానికి, గ్లీన్ చేసుకోవడానికి ఇవి తప్పక మీకు ఉపయోగపడతాయని నేను భావిస్తూ కొంచెం వీటిని మీకు చెప్పగోరుతా ఉన్నాను. మూడో సంగతి ఏంటంటే, వినండి, సంయోగ సమాంతరాలు. సంయోగ సమాంతరాలు అంటే సైంథెటిక్ ప్యారలిజం అన్నారు. అంటే రెండవ పంక్తి మొదటి పంక్తి యొక్క ఆలోచనను వివరిస్తుంది. రెండో పంక్తి ఏం చేస్తుందంటే మొదటి పంక్తి యొక్క ఆలోచన వివరిస్తుంది, లేదా దాన్ని కొంచెం డెవలప్ చేస్తుంది అంతే. చూడండి, 1వ కీర్తన 3వ వచనంలో ఏముంది? అతడు నీటి కాలువల వారన నాటబడినది, ఆకువాడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చూస్తున్నారా, మొదటి లైన్ లో ఏదైతే ఒక ఆలోచన చెప్పబడిందో, రెండో లైన్ ఏం చేస్తుందంటే దాని యొక్క ఆలోచన కొంచెం ఎక్స్పాండ్ చేస్తుంది, ఆలోచన కొంచెం డెవలప్ చేస్తుంది. మొదటి ఆలోచనని అది కొంచెం అభివృద్ధి చేస్తుంది తప్ప ఇది ఒక వేరొక దానికి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అందులోనే ఉంది. మొదటి లైన్ యొక్క ఆలోచనను రెండవ లైన్ కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ, అలాంటి సంయోగ సమాంతరాలు చాలా ఉంటాయి మన కీర్తన గ్రంథం అధ్యయనం చేస్తున్నప్పుడు. గమనించండి, పర్యాయ పద సమాంతరాలంటే మొదట పంక్తి యొక్క ఆలోచన ప్రాథమికంగా రెండో పంక్తిలో విభిన్న పదాలతో మళ్ళీ రిపీట్ అవుతుంది. విరుద్ధమైన సమాంతరాలంటే మొదటి పంక్తి యొక్క ఆలోచన రెండో పంక్తిలో విరుద్ధమైన ఆలోచన ద్వారా నెక్కి చెప్పబడుతుంది. సంయోగ సమాంతరాలంటే రెండవ పంక్తి మొదటి పంక్తి యొక్క ఆలోచనను వివరిస్తుంది లేదా మరికొంచెం అభివృద్ధి చేస్తుంది. అది థర్డ్ ప్యారలిజం. నాలుగోది ఏంటో తెలుసా? క్లైమాక్టిక్ ప్యారలిజం అన్నారు. దీన్ని పతాక సమాంతరము అని అంటారు. ఇప్పుడు క్లైమాక్టిక్ ప్యారలిజం ఇంట్లో మొదటి పదాన్ని మినహాయించి, స్నేహితులారు వినండి, రెండో పంక్తి మళ్ళీ పునరావృతం అవుతుంది. ఉదాహరణకు చూడండి, 29వ కీర్తన మొదటి వచనంలో ఏమి రాసి ఉంటుందో చదువుతున్నాను చూడండి. మొదటి పదం వదిలేస్తుంది, కానీ రెండో పదం మళ్ళీ రిపీట్ అయి నొక్కి చెప్పబడుతుంది. చూడండి, చదువుతాను. 29:1, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. అది మొదటి ఏమంటే పంక్తిలో ఉన్న మాట. రెండో పంక్తికి వచ్చేసరికి చూడండి, మొదటి పదం వదిలేశాడు, దైవపుత్రులారా. తర్వాత ఏమన్నాడు? కొత్త పదం పెట్టి ప్రభా మహాత్సములు. మళ్ళీ ఏమన్నాడు అంటే యెహోవాకు ఆరోపించండి. మొదటి పదములో ఏదైతే చెప్పబడిందో రెండో పదం ఎండింగ్ లో అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. దీన్ని క్లైమాక్టిక్ ప్యారలిజం, పతాక సమాంతరము అని మనం తెలుగులో చెప్తాం. ఇది మీరు సులువుగా మనసులో పెట్టుకోండి, ఇది ఏం పెద్ద కష్టమేం కాదు. కొంచెం అభ్యాసం చేయగలిగితే మనం తెలుసుకోవడానికి వీలుంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఆంబ్లమేటిక్ ప్యారలిజం, కొంచెం సాంకేతిక సమాంతరము అన్నారు. సంకేత సమాంతరం ఒక పంక్తి ప్రధాన బిందువును తెలియచేస్తుంది, రెండో పంక్తి దానిని ఒక చిత్రం ద్వారా అది ప్రకాశింపజేస్తుంది. ఉదాహరణకి ఇలా చూడండి, 42వ కీర్తన మొదటి వచనం మనకి తెలుసు. ఒక పంక్తిలో ఒక ప్రధానమైన ఆలోచన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? జ్ఞాపకం చేస్తాను చూడండి స్నేహితులారా. 42 మొదటి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని మనం చదువుతాం కదా. చూడండి, ఇక్కడ ఒక జంతువుని లేకపోతే మరొక దాన్ని ఒక చిత్రం ద్వారా ఒక విశ్వాసి దేవుని కొరకు తృష్ణగోను ఉన్న విధానాన్ని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడేటువంటి దానితో అది పోల్చి చెప్పబడి ఐడియాకు మరికొంచెం బ్యూటీని అది చేకూర్చబడి, దీన్ని ఏమంటారంటే సంకేత సమాంతరము అని అంటారు. ఆంబ్లమేటిక్ ప్యారలిజం అన్నారు. ఇవి 5. 6వ సంగతి, ఈ 5 సంగతులు మీరు మనసులో ఉంచండి. ఈ 5 చాలా ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఇంకొంచెం ఉన్నాయి కానీ అవి పెద్ద మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటూ ఉంటుంటే చదువుతున్నప్పుడు మిగిలిన విషయాలు అధ్యయనం చేయడానికి చాలా వీలుంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక హెబ్రీ పద్య సాహిత్యంలో ఉన్న 2 ముఖ్యమైన విషయాల్లో మొదటి అంశం
ప్యారలలిజం, సమాంతరాలు, ఇది గుర్తుపెట్టుకోండి. రెండవ సంగతి ఏంటో తెలుసా స్నేహితులారా? రెండవ సంగతి భాషా రూపాలు లేదంటే అలంకారాలు. ఇవి తెలియకపోతే మనం హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ ఏమి అర్థం చేసుకోలేం. భాషా రూపాలు అంటారా, భాషా భాగాలు అంటాం, లేదా అలంకారాలు అని అంటాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన 7 ప్రాముఖ్యమైన అలంకారాలు, ఎక్కువగా ఉపయోగించబడే 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను త్వరగా చెప్తాను. మీరు ఈ గైడ్ లైన్స్ పెట్టుకొని మీరు కీర్తనలు చదువుతారో, సామెతలు చదువుతారో, ప్రసంగి చదువుతారో, యోబు చదువుకుంటారో, వీటిలో పక్కన పెట్టుకొని మీరు చూడండి, మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే విషయాలు మీకు అర్థమవుతాయి ఖచ్చితంగా. మీరు ఆ వాక్యం చదవడంలో మీకు ఎంతో తృప్తి వస్తుంది అన్నట్టు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ భాషా రూపాలు మొదటిది ఏంటో తెలుసా? వినండి. ఉపమాన అలంకారం, దీన్ని ఏమన్నారంటే సిమిలి అన్నారు. భాషా రూపాల్లో ఇది చాలా సరళమైంది అని అనుకోనంటే, ఒక దానితో ఒకటి పోలి ఉండే 2 విషయాల మధ్య పోలిక. ఈ పోలిక పోల్చినప్పుడు ఇంగ్లీష్ బైబిల్ అయితే వినండి స్నేహితులు, యాజ్ లేకపోతే లైక్ అనే పదం ఉపయోగించబడుతుంది. తెలుగులో స్నేహితుల వలె అనే పదం ఉపయోగించబడుతూ ఉంటుంది. దీనిని ఉపమాన అలంకారము అంటారు, లేకపోతే సిమిలి అన్నాం మనం. చూడండి, 1వ కీర్తన 3-4 వచనాలు మీకు సులువుగా జ్ఞాపకం ఉండే వచనాల్లో వచ్చి మనం నేర్చుకుందాం. చూడండి, 3-4 వచనాలు ఏమన్నాడు తెలుసు? అతడు నీటి కాలువల ఓరని నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వలె అనే పదం ఉపయోగించబడింది స్నేహితులారా. అలాగనే 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, చివరిలో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు దయతో కప్పెదవు. నట్లు అనే మాట మళ్ళీ మీరు దయతో గమనించాలి. ఇవ్వండి, ఈ పదాలు అట్లు లేకపోతే లైక్ లేకపోతే యాస్ అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అక్కడ ఉపమాన అలంకారం ఉపయోగించబడింది అని మనం అర్థం చేసుకుంటాం. బైబిల్లో ఈ పద్య సాహిత్యంలో ఎక్కువ ఉపమాన అలంకారాలు చాలా బాగా వాడతారు హెబ్రీలు. కనుక అదే మనం చదువుతున్నప్పుడు అందులో సిమిలి ఉంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే రూపకలంకారం. రూపకలంకారం అంటే సేమ్ ఉపమాన అలంకారం ఎట్లుందో రూపకలంకారం అట్లనే ఉంటుంది. కాకపోతే వలె లేకపోతే అట్లు లేకపోతే యాస్ లేకపోతే లైక్ అనే పదాలు అయితే ఉండవు. ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. 23వ కీర్తన మొదటి వచనం మనకు బాగా తెలుసు. అందులో ఏముంటుంది? యెహోవా నా కాపరి అని ఉంది. నా కాపరి వలె ఉన్నాడని లేదు. వలె అని అంటే మళ్ళీ ఉపమానం అవుతుంది. ఇక్కడేమో వినండి స్నేహితులారా, ఇది రూపకం. గమనించండి, ఇది వినండి మెటాఫోర్ అనగా వినండి స్ట్రైట్ గా విషయాన్ని చెప్పేదే గాని వలె అని గాని అట్టి అని గాని అలాంటి పదాల యొక్క ప్రస్తావన ఉండదు. మీరు 84వ కీర్తన 11వ వచనం చూడండి, యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, సూర్యుడు వలె ఉన్నాడు, కేడం వలె ఉన్నాడు అనే మాట ఉండదు. యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అనేటువంటి మాట మనం 84:11 చరణంలో మనం చూస్తాం. అలాగనే 91వ కీర్తన 4వ వచనం మనం గమనించినప్పుడు చూడండి, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది అని రాసింది. ఇట్లా ఇవన్నీ మెటాఫోర్స్ చాలా ఉపయోగించబడి వలె లేకపోతే అట్లు అనే తెలుగు పదాలు కనబడవు. ఇంగ్లీష్ లో యాజ్ లేకపోతే లైక్ అనేటువంటి పదాలు కనబడవు. స్ట్రైట్ గా విషయం నొక్కి చెప్పబడుతుంది. అలాంటి వాటిని మెటాఫోర్స్ అని అంటారు. కనుక హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ లో మెటాఫోర్స్ చాలా విస్తృతంగా కనబడతాయి స్నేహితులారా. కనుక వీటిని కూర్చున్న కొంచెమైనా మనకు అవగాహన ఉండడం అవసరం. ఇది మీరు గమనించాలి. తర్వాత సూత్రప్రాయ అలంకారం అంటే 2 విషయాల మధ్య ఒక పోలిక మాత్రమే ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. దీనిలో ఒక విషయం యొక్క పేరు మరో దానికి బదులుగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణ ఇస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి, 22వ కీర్తన 16వ చరణంలో ఏముంటుందంటే స్నేహితులారా, రెండింటి మధ్య కంపారిజన్ ఉంటుంది. అందులో ఒక దానికేమో పేరు ఇవ్వబడుతుంది. 22:16 చూడండి, మీ కొర చదువుతున్నాను ఏముందో. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఇదేంటంటే సూత్రప్రాయ అలంకారం. ఇందులో ఏం జరిగిందో తెలుసా? 2 విషయాల మధ్య ఒకే పోలికుంది. ఏమిటా 2 విషయాలంటే కుక్కలు, దుర్మార్గులు. ఇక్కడ దుర్మార్గులు అనే దానికి ఆయన చెప్పేదానికి అతను ఏమి బదులుగా ఉపయోగించాడు అంటే కుక్కలు అనే పదాన్ని ఉపయోగించాడు. బైబిల్లో ఇలాంటి సూత్రప్రాయ ఇంప్లికేషన్స్ అంటాం దీని ఇంగ్లీష్ లో. ఇంప్లికేషన్స్ చాలా కనబడతాయి మనకి స్నేహితులారా. అది గమనించినప్పుడు ఓహో ఈ పదానికి ఆ పదం ఉపయోగించి నొక్కి
రచయిత ద్వారా పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది స్నేహితులారా. 4వ సంగతి ఏంటంటే ఉత్ప్రేక్ష అలంకారం, హైపర్బోల్ అన్నారు. హైపర్బోల్ అని అంటే ఏదైనా ఒక పాయింట్ నొక్కి చెప్పడానికి అతిశయోక్తి ఉపయోగించడం. ఉదాహరణకి 6వ కీర్తన 6వ వచనంలో దావీదు ఏమంటాడు, బలి విడ్డూరమైన మాట అంటాడు. చదువుతాను చూడండి. 6:6లో ఏమంటాడో తెలుసా? ఇలా రాస్తుంది, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. అని పరుపు తేలిపోయేటంత కన్నీరు వచ్చినాయి ఆయనకు. పరుపు తేలిపోతుందా కన్నీటితో? అంటే విస్తృతంగా కన్నీరు కార్చాడు అనే మాటకు అతను ఉపయోగించినట్టు ఉత్ప్రేక్ష అలంకారం ఏంటో తెలుసు, అతిశయోక్తి మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నారా ఇది? అలాగే 78వ కీర్తన 27వ వచనం మీరు గమనించండి. అక్కడ దేవుడిచ్చిన వనరుల గూర్చి కీర్తనకారుడు పాడుతూ ఇలాగన్నాడు. 78:27 వచనంలో ఏం రాసిందో తెలుసా స్నేహితురా? ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్ర పిసుగు రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను. ఆయన మాంసం ఇచ్చిన మాట నిజమే, ఆయన పిట్టలను వారి వరకు రప్పించినటువంటి మాట నిజమే, కానీ ధూళి అంత మాంసం వచ్చిందా వాళ్లకు? అది అతిశయోక్తి, అది హైపర్బోల్, ఉత్ప్రేక్ష అలంకారం. హీబ్రూ లిటరేచర్ లో వినండి స్నేహితులారా, రచయిత తన్మయంతో నిండిపోయినప్పుడు అతిశయోక్తితో మాట్లాడేటువంటి మాటలు విస్తృతంగా లేఖన భాగంలో మనకు కనబడతాయి. అది మనం చదువుతున్నప్పుడు ఓహో రచయిత ఇక్కడ హైపర్బోల్ వాడాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులారా. ఇది మీరు గమనించాలి. ఇది 4వ సంగతి. 5వ సంగతి చదువుతాను చూడండి. 5వ సంగతి ఏంటంటే అలంకారిక ప్రశ్న. దీన్ని ఏమన్నారనంటే వినండి, రిటోరికల్ క్వశ్చన్ అంటారు. అలంకారిక ప్రశ్న అంటే దేవుణ్ణి గాని లేకపోతే ఏదైనా విషయాన్ని ధృవీకరించడానికి గాని తిరస్కరించడా గాని ప్రశ్నతో మాట్లాడడం. ఇలా జ్ఞాపకం చేస్తాను. 35వ కీర్తన 10వ వచనం చూడండి స్నేహితులారా. 35వ కీర్తన 10వ వచనాన్ని మీరు చూడండి, ఏం రాస్తుందో తెలుసా? ఒక క్వశ్చన్ ఉంటుంది అక్కడ, మీ కొరకు చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకున్న వారి చేతిలో నుండి దీనులను దరిద్రులు విడిపించువాడవు నీవే, నా ఎముకలన్నీ అని నా ఎముకలన్నీ చెప్పేకొచ్చుకున్నవి. యెహోవా నీ వంటి వాడు ఎవడు? యెహోవా నీ వంటి వాడు ఎవడు? ఒక వాస్తవాన్ని ధృవీకరించడానికి వేసే ప్రశ్న, కొన్నిసార్లు తిరస్కరించడానికి వేసే ప్రశ్నలు కూడా ఉంటాయి. కనుక ఏదైనా గాని హీబ్రూ సాహిత్యంలో ప్రశ్న వేస్తున్నప్పుడు ఒక వాస్తవాన్ని అటెస్ట్ చేయడానికి గాని లేకపోతే రిజెక్ట్ చేయడానికి గాని ఒక ప్రశ్న పాటలో వచ్చిందనంటే ఓహో ఇతను అలంకారిక ప్రశ్న వేశాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులారా. 56వ కీర్తన 8వ చరణం అక్కడ ఉంది, కానీ ఇక్కడ 7వ వచనం చూడండి ఏం రాసిందో. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా, వారు చెయ్యి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా, వాళ్ళు తప్పించుకోవడానికి వీలు పడదు. ఇది ప్రశ్నతో దేవుణ్ణి సంధించడం. ఇది మీరు దయతో గమనించాలి. 106వ కీర్తన 2వ వచనం కూడా చూడండి. యెహోవా పరాక్రమ కార్యములు ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? చూసారా, మొదటి వచనంలో ఆయన పరాక్రమ కార్యాలు ఎవడు వర్ణించగలడు అండి? ఎవడికి సరిపోతుంది వర్ణించడానికి? అలాగే నా కీర్తంతా ఎవడు ప్రకటించగలడు? ఒక సత్యాన్ని ధృవీకరిస్తున్నాడు, దాన్ని ప్రశ్నార్థకంగా దేవుని ఎదుట వ్యక్తపరుస్తున్నాడు. ఇలాంటివి వినండి స్నేహితులారా, హీబ్రూ లిటరేచర్ లో చాలా ఎక్కువగా మనకి కనబడతాయి. తర్వాత విషయం ఏంటంటే యాంథ్రోపోమార్ఫిజం. అంటే వినండి, దేవునికి మనకు తెలుసు దేవుడు ఆత్మ అనే విషయం మనం ఎరుగుదాం. దేవునికి అంటే శరీరధారిగా వచ్చిన వాక్యమైన దేవునికి కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని కన్నిమరి పొట్టలోంచి వచ్చినాయి కానీ దేవుడు అంటే ఆత్మ గనక మానవ శరీర ఆకారాలు లేక మానవ శరీర అవయవాలు లాంటివి దేవునికి ఉండవు. దేవుడు ఆత్మ కనుక మనలాంటి శరీర అవయవాలు ఉండవు. కానీ మనుషులు దేవునితో సంభాషించినప్పుడు లేక దేవుని ఆరాధించినప్పుడు లేక పాడినప్పుడు దేవునికి కూడా మనుషులకు ఉండేటువంటి అవయవాలు ఉన్నట్టుగా మాట్లాడడం, కళ్ళు లేకపోతే చెవులు వంటివి దేవుని యొక్క కొన్ని అంశాలు తెలియచేయడానికి మానవ శరీర నిర్మాణంలో కొంత భాగాన్ని దేవుని వ్యక్తిత్వాన్ని కేటాయించేస్తా ఉంటారు. దేవుడికి చెవి కాలు, దేవా నీ చెవి నాకివ్వు అంటాం. ఏవండి, నీ చెవి నాకివ్వు,
నీ చేత్తో నన్ను పట్టుకో అన్నాం. ఇక్కడ కొన్ని కీర్తనలు రిఫరెన్స్లు ఉన్నాయి, అది మీరు చదవండి. అంటే దేవునికి మానవ శరీర భాగాలు ఆపాదించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. అనగా మానవ శరీర అవయవాలు దేవునికి ఆపాదించి మాట్లాడేటువంటి మాటలు కీర్తనల్లో ఎన్నో మనం చూస్తాం. అలాగే స్నేహితులారా, జూమార్ఫిజం అంటే దేవునికే జంతువుల యొక్క అవయవాల యొక్క భాగాలు కొన్ని ఇచ్చి మాట్లాడు. ఉదాహరణకి నీ రెక్కల చాటున అన్నాం. ఏంటి దేవుని రెక్కలు? దేవుడు ఏమన్నా పక్షినా? దేవుడికి పక్షిలాగా రెక్కలు ఉన్నాయా? దేవుడు కూడా చెప్పుకున్నాడు ద్వితోపదేశ కాండంలో, పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోసాను అన్నాడు. ఇది జూమార్ఫిజం. వినండి, ఒక జంతువుల యొక్క భాగాలను దేవుని వ్యక్తిత్వానికి ఆపాదించి మాట్లాడేటువంటి మాటలు మనం హెబ్రీ పద్య సాహిత్యంలో చూస్తాం. బ్రదర్స్ వినండి, ఈ రెండు విషయాలు. ప్యారలలిజం అర్థం చేసుకోకపోయినా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకు అర్థం కాకపోయినా, మనం హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ చదువుతున్నప్పుడు దాని లోపల ఉన్న నిజమైన వాస్తవ సత్యాన్ని చాలా మిస్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కీర్తనలు చదివాం, ఎన్నో సంవత్సరాలుగా సామెతలు చదివినాం, కానీ అందులో ఉన్న అలంకారం ఏదో తెలియరాలా, అందులో ఉండేటువంటి ప్యారలిజం ఏదో తెలియరాలా, రచయిత ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమి నొక్కి చెప్పాడో తెలియరాలేదు, ఏది తేల్చేశాడో అది కూడా మనకు అర్థం కాలేదు. మనకు నచ్చిందా? వాగ్దానం అనిపించిందా? మనం మార్క్ చేసుకుని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్ అంటాం. దేవుడు ఆజ్ఞించాడా? అది చేయడానికి కష్టమా? అసలు దేవుడు మాట్లాడాడు అన్నట్టు అనిపించలేదు అన్నట్టుగా ముఖమంతా దుంప ముఖం వేసుకొని కూర్చుంటారు మన వాళ్ళు. అరే దేవుడు మాట్లాడేవాడే కాదా వాక్యంలో నుంచి? ఆజ్ఞ మాట్లాడినట్టే కాదా? అంటే ఆజ్ఞ చేయాల్సి వస్తుంది. అందుకనే నేను ఎప్పుడు గమనిస్తుంటాను, మనం డిసెంబర్ 31వ తారీఖు అయిన తర్వాత 1వ తారీఖు క్యాలెండర్ వేయిస్తాం. మీరే చెప్పండి యథార్థంగా ఎన్ని ఆర్గనైజేషన్, ఎన్ని చర్చెస్ వినండి వాగ్దానాలు మాత్రమే క్యాలెండర్ లో వేశారు. ఆజ్ఞలు ఎన్ని క్యాలెండర్లు వేశారు చెప్పండి నాకు. ఆజ్ఞలతో ప్రింట్ చేసిన ఒక క్యాలెండర్ చూపించండి. మా క్యాలెండర్లు వదిలేసి మేము ఆజ్ఞలు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? ఆజ్ఞలు మేము చేయాల్సింది, అది చూసి మేము చేయాలి. వాగ్దానాలు దేవుడు చేస్తాడు, ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మేము మాటలతో చెప్పుకుంటాం, కానీ ప్రతిరోజు చేయాల్సినవి ఆజ్ఞలు ఏమి చెప్పినాడు దేవుడు, ఏమి చెయ్యాలి నేను అనేది ఆలోచిస్తే ఆజ్ఞలు అవసరం అవుతాయి. మనల్ని ఏమంటారు? దేవుని చిత్తం తెలియట్లేదు అన్నట్టు ఆజ్ఞలు చదవడం రాక నీకు. దేవుని చిత్తం అంటే ఆయన ఆజ్ఞలు చదవటమే, ఆయన ఆజ్ఞలు తెలుసుకోవడమే దేవుని చిత్తం తెలుసుకోవడం. ఫ్రెండ్స్, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు సుమి. ఈ రోజున సమాంతరాలు తెలియలేదు, తర్వాత భాషా భాగాలు మనకి తెలియరాలేదు. ఆ కారణం చేత చాలా మనం మిస్ అవుతున్నామన్న బాధతో మనం వినండి, తిమిలియస్ లో ఉన్నటువంటి మీ అందరికీ మనం చేస్తున్నాను. మీరు హీబ్రూ పొయిటిక్ లిటరేచర్ చదువుతున్న ఈ కాలంలో ఒక పెనుమార్పు రావాలి. ఎక్కడ ప్యారలిజం ఉందో ఇట్టే చెప్పగలగాలి, ఎక్కడ వినండి ఆ పారాబోలిక్ లాంగ్వేజ్ ఉందో అది ఇట్టే చెప్పగలగాలి. అప్పుడు దాంట్లో ఉన్న సరైన అర్థాన్ని మనం తీసుకొని అన్వించుకోవడానికి, ఇతరులకు నేర్పించేదానికి వీలుంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకెక్కువ వివరించలేను, ఉపఘాతమే బంగాళాఖాతం అంత అయ్యింది, నేనేం చేయలేను, తప్పదు. కనుక ఆ విషయం గమనించండి. సో యోబు గ్రంథం దగ్గరికి మనం వస్తాం. చాలా అవసరమైన విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. చాలా తక్కువ సమయంలో మనం ఎక్కువ విషయాలు కవర్ చేయబోతున్నాం గనక మీరు దయతో నాతో ఫాలో కావాలని మీకు మనం చేస్తున్నాను. సరే, రచయిత ఎవరు అనంటే మోషే రాసుంటాడు అనేది కొంతమంది వాదన, సొలొమోను చేత వ్రాయబడి ఉంటుంది అది మరికొంతమంది వాదన, అలాగే యోబే రాసుంటాడేమో అనేది మరికొంతమంది వాదన. కానీ ఫండమెంటల్ బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్, అలాగనే వేదాంతులు చెప్పేది అది అనామక దేవుడు అంతే, అతని పేరు ప్రస్తావించబడలేదు, ఎనానమస్ అనుకోండి. రచయిత ఎవరు అని దాని గురించి ఊరికే హైరాణ పడాల్సిన అవసరం లేదు. మరి సమయం ఎప్పుడై ఉండొచ్చు? ఇందాక నేను చెప్పాను యోబు దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటామని. నెంబర్ 1, యోబు 42వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన 140 సంవత్సరాలు పైగా జీవించినాడు అని మనం చూస్తాం. అంటే 140 సంవత్సరాలు జీవించేటువంటి ఆ లైఫ్ స్పాన్ అది వినండి పితరుల కాలం నాటిదైతే కాదు. పితరుల కాలం అంటే జలప్రళయానికి ముందుండేటువంటి వారు చాలా ఎక్కువ కాలం బ్రతికినటువంటి మనుషులు కనుక ఆ కాలం నాటి వాడు కాడు అనేది మనకు అర్థమవుతుంది. కనుక వినండి తరువాత అయి ఉండొచ్చు అనేది అక్కడి వరకు ఆగుదాం. రెండో సంగతి ఏంటనంటే యోబు యొక్క సంపద అతని యొక్క పశువులతో కొలవబడింది, అతని యొక్క
వినండి ఫైనాన్షియల్ స్టేటస్, లేకపోతే అతనికి ఉండేటువంటి ఎకనామికల్ స్టేటస్, అతనికి ఉండేటువంటి లైఫ్ స్టాక్ తో కొలిచి బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో పరిశుద్ధాత్ముడే వ్రాశాడు. కనుక ఇది ఏ కాలం నాటి మనుషులు ఇవ్వండి ఇలాగ వాళ్ళకున్న లైఫ్ స్టాక్ తో వారు ఆస్తిపాస్తులు కొలుచుకుంటారు అంటే వినండి నోవా జలప్రలయం తర్వాత స్నేహితులారా మోషేకు ముందు బహుశా కావచ్చు అనేది ఒక ఆలోచన. మూడో పాయింట్ ఏంటనంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబు లాగే యోబు తన కుటుంబానికి యాజకుడైనాడు. తన పిల్లలు దేవుని దూషించి పాపం చేశారేమోనని ఆయనే తన పిల్లల కొరకు పెందలకడని లేచి అరుణోదయాన్న వారి కొరకు బలి అర్పణ చేశాడు. అంటే అప్పటికే స్నేహితులారా వినండి ప్రీస్టుడ్ ఉంది. ఆ ప్రీస్టుడ్ ఏంటనంటే ఫ్యామిలీ ప్రీస్టుడ్. అది ఎవరు చేసేవాళ్ళంటే తండ్రి చేసేవాడు. మధ్యవర్తి లేడు, అప్పటికి లేవీడు లేడు. కాబట్టి వినండి ఇప్పుడు యోబు యొక్క కాలం కొంచెం మనం గెస్ చేయడానికి ఈ తలంపులు ఉపయోగపడతాయి. తర్వాత ఇశ్రాయేలు లేకపోతే మోషే ధర్మశాస్త్రాన్ని గురించి ఎటువంటి సూచన కూడా ఈ పుస్తకంలో లేకపోవడం చేత మోషే కంటే ముందు ఏమంటే అబ్రాము కాలములో దాదాపుగా ఈ పుస్తకం రాయబడ్డానికి అవకాశాలు ఉన్నాయని వీటిని బట్టి మనం ఏమండి ఊహించడానికి వీలుంది. తర్వాత పుస్తకానికి పేరు ఎట్లా వచ్చిందంటే ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర యోబే గనక యోబు పేరును తీసుకుని వచ్చారు అని మీరు దయతో గమనించండి, సరిపోతుంది. సరే, ఇందులో ముఖ్యమైన థీమ్ అండ్ పర్పస్, ఈ పుస్తకం యొక్క అంశము ఉద్దేశం ఏంటనంటే బాధ అలాగనే చెడు ఉనికిలో ఉన్నప్పుడే వాటి నేపథ్యంలోనే దేవుడు మంచితనాన్ని, న్యాయాన్ని మరియు తన ఇవ్వండి సావరెంటీని ఆయన చూపించేవాడు అనేది ఈ పుస్తకంలో చాలా విస్తృతంగా వ్రాయబడిన ఒక అద్భుతమైనటువంటి సత్యం. వినండి స్నేహితులారా, సఫరింగ్, ఈవిల్ ఈ రెండు పనిచేస్తున్నటువంటి సమయంలోనే దేవుడు తన గుడ్నెస్ చూపగలడు, దేవుడు తన జస్టిస్, తన సావరెంటీని కూడా దేవుడు ఎక్సర్సైజ్ చేయగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో ముఖ్యమైనటువంటి వచనాలు మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 3-6 వచనాల్లో ఏమంటే మంచి సంభాషణ మనం చూస్తాము. తర్వాత 42వ అధ్యాయం 5-6 వచనాల్లో యోబు యొక్క పశ్చాత్తాపాన్ని కూడా మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఇది కీలకమైనటువంటి విషయాలు. రండి ఇప్పుడు ముఖ్య అధ్యాయాలు అదైతే ఇందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబుని గురించి వినండి నిర్దోషమైన వ్యక్తిగా చూస్తాం. మొదటి అధ్యాయం 8వ వచనంలోని దేవుడే యోబుని గురించి చెప్తే సాతానుడు కూడా కాదు అని చెప్పలేకపోయినాడు. సాతాను ఎప్పుడైనా నిజం పలికాడంటే అక్కడ పలికిన భలే నిజం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఒక ఆయన అన్నాడు సాతానట దేవుని గురించి మనతో మాట్లాడవలసి వస్తే వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడట, మన గురించి దేవుని ముందు ఎప్పుడైనా సంభాషించవలసి వస్తే వాడు ఎప్పుడు నిజాలు చెప్తాడట. అర్థమవుతుందో లేదో, దేవుని గురించి మనతో మాట్లాడవలసి వస్తే అన్ని అబద్ధాలు చెప్తాడు వాడు, మన గురించి దేవుని ముందు ఏమైనా మాట్లాడవలసి వస్తే అన్ని నిజాలు చెప్తాడంట వాడు. కనుక యోబుని గురించి దేవుడు ఒక మాట చెప్తే అది నిజం కనుక సాతానుడు కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. కనుక ఇందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ ఎవరంటే యోబుని మనం చూస్తాము, తర్వాత సాతాను, తర్వాత తన స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఇవ్వండి ఈ ముగ్గురు కూడా ఇవ్వండి యోబును నిందించినటువంటి వారుగానే చూస్తాం. వీళ్ళ గురించి ఒక 3 మాటలన్నా చెప్తాను వినండి స్నేహితులారా. ఎలీఫస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు విడిచిపెట్టాడు అని అర్థం వస్తుంది. దేవుడు విడిచిపెట్టాడు అని అర్థం. ఈ దేవుడు విడిచిపెట్టాడని అర్థం కలిగినటువంటి ఎలీఫస్ ఇతను చేసే పని ఏంటో తెలిసి ఎంతసేపు ఇవాడు దేవుడు చెడ్డవారిని శిక్షిస్తాడు, నువ్వు చెడ్డవాడు కాబట్టే శిక్షించబడ్డావని భలే తత్వం, ఫిలాసఫీ మాట్లాడాడు, థియాలజీ మాట్లాడాడు. అయితే విడ్డూరం చెప్పనా మీకు ఆ విషయం, ఎలీఫజ్ మాట్లాడిన మాటల వెనకాలని స్పిరిట్ అది సాటనిక్ స్పిరిట్. ఎట్లయినా గాని వినండి యోబును కృంగదీసి యోబు దేవుణ్ణి దూషించేలా చేద్దామని ప్రవోక్ చేసేటువంటి మాటలు మన వాళ్ళు భలే అండర్లైన్ చేసి ఎలీఫజ్ మాట్లాడిన మాటలు తీసుకుని దేవుడు నాతో మాట్లాడాడు అండర్లైన్ చేసుకుని దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడాడని చెప్పుకునే వాళ్ళని కూడా నేను కొంతమంది చూశాను. మరి అది ఎలీఫజ్ మాట్లాడిన మాట, వాడు వెనకుండా మాట్లాడించిన వాడు డెవిల్. వినండి ఆ మాటల వెనకాల స్పిరిట్ అది ఈవిల్ స్పిరిట్. అవి చూడ్డానికేమో చాలా బాగుంది. దేవుడు ఏమైనా మంచి మాట్లాడినాడా? యోబు స్నేహితుల గురించి దేవుడు అంట 42వ అధ్యాయంలో ఏమండి ఆయన స్నేహితులైన మీరు నా గురించి సరిగా మాట్లాడలేదు అన్నాడు దేవుడు. వీళ్ళు మాటలని దేవుడు అప్రూవ్ చేయలేదు.
కానీ మనమేమో వీళ్ళ మాటల్ని దేవుని మాటలను అప్రూవ్ చేసుకుని అండర్లైన్ చేసుకుని ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడని మురిసిపోతా ఉంటాం. ఏమనుకోకండి సుమా, ఆలోచించండి. ఎలీఫజ్ అనగా దేవుడు విడిచిపెట్టిన వాడని అర్థం వస్తుంది. బిల్దద్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వినండి వినండి, వివాదపు పుత్రుడు. నిజంగానే యోబుతో అతను భలే వివాదం పెట్టేసుకున్నాడు. అతని వివాదం అంత ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు దుష్టుల్ని శిక్షిస్తాడు. ఇంత శిక్ష నీ మీదకి వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా దుష్టుడు అయి ఉంటావు. నీ పాపాలు ఒప్పుకో, దేవుని దగ్గర ఎక్కడ నువ్వు సరిగా లేవో నువ్వు సరిచేసుకో, నీ దగ్గర ఉన్న పాపాన్ని తొలగించుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు అని భలే బోధ చేస్తాడు. వినండి స్నేహితులారా, జోఫర్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వినండి, కఠినం అని అర్థం. వాడు ఎంత కఠినంగా మాట్లాడినాడో స్నేహితులారా. వాడు కఠినమైన మాట్లాడటో తెలుసా? ఏవో పాపాలన్నీ యోబు ముందు చెప్పి, బహుశా నువ్వు ఈ పాపంలో ఉంటేవేమో, బహుశా ఈ పాపంలో ఉన్నావేమని చెప్పి యోబు యొక్క మనస్సాక్షి మీదకు వీడు దాడి చేస్తున్నాడు. గుర్తించండి, ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీరు మాట్లాడిన మాటల వెనుక ఉన్న స్పిరిట్ అది సెటానిక్ స్పిరిట్. దేవుడు ఆ మాటలను కూడా ఆత్మచేత ప్రేరేపించబడి రాయించాడు. కానీ ఆ మాటలు దేవుడు నీ కొరకు మాట్లాడాడు అని చెప్పి తీసుకొని అటు కృంగిపోవడమో లేక అహంకారం అయిపోవడమో అది స్పిరిచువాలిటీ కాదు. మీరు దయతో మనసులో పెట్టుకోండి. సరే, యోబుకు మంచి సలహా ఇచ్చిన మరొక ఆయన ఉన్నాడు, ఎలీహు. ఆయన గురించి కూడా మంచి చెప్పాలి మీరు. కానీ చిన్నవాడే వయసులో, కానీ భలే తెలివైన వాడు. వాళ్ళు ముగ్గురు మాట్లాడిన దానికంటే చాలా బాగా మాట్లాడాడు. ఆయన పేరుకు అర్థమేంటో తెలుసా స్నేహితులారా? వినండి, ఆయనే నా దేవుడు అని అర్థం. ఎలీహు అనగా ఆయనే నా దేవుడు అని అర్థం. మిత్రులారా, ఇప్పుడు యోబు గురించి చెప్తా. యోబు అంటే హింసించబడివాడు, పశ్చాత్తాపపడువాడు అని అర్థం. నిజంగా యోబు జీవితంలో ఆరంభంలో అతను బలి హింసకు పాలైనాడు. కానీ చివరికి 42 అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు అతను పశ్చాత్తాపడేటువంటి మనిషి అయినాడు. అసలు ఈ క్యారెక్టర్లో అందరు ఎవరు కూడా వాళ్ళ పేరుకు భిన్నంగా లేరండి. సాతాను గురించి మేము వేరుగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రధానమైన మరో పాత్ర దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు కూడా ఉన్నాడు. సరే, యోబు గ్రంథంలో క్రీస్తుని గురించి మనం ఆలోచించినప్పుడు ఎవడు క్రీస్తుని నా విమోచకుడు సజీవుడని, నేను మరణించిన తర్వాత నా శరీరం అవి చీకిపోయినా గాని నేను తిరుగులేతనని నా విమోచకుడు చూస్తానని నాకు తెలుసు అంటాడు. ఎక్కడో ఆత్మలో విమోచకుని కొరకైనటువంటి ఒక ప్రత్యక్షత, మధ్యవర్తి కొరకైనటువంటి ఆరాటం యోబులో ఉన్నాయి. కనుక క్రీస్తును యోబు గ్రంథంలో స్నేహితులారా విమోచకుడుగా, మధ్యవర్తిగా ఆయన చూసే అవకాశం ఉంది. సరే, విషయ సారాంశాన్ని మీ ముందు తీసుకుని వస్తాను రండి. యోబు గ్రంథం 1-2 అధ్యాయాల్లో అతని యొక్క వినాశనమే కనబడుతుంది. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. యోబు 1:8 మనం ఎరుగుదాము, యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, నా తర్వాత నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అట్లాంటి వాడు ఎవడూ లేడు. అలాంటి వానికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయా? ఒకే సింగిల్ డే, ఒకే రోజులో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. వర్తమానం చెప్పడానికే మనిషి వస్తున్నాడు కానీ అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. వినండి స్నేహితులారా, ఇన్ని ఇబ్బందులు మంచిగా బ్రతుకుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడనంటే, వినండి, అది పరలోకమందు జరుగుతున్న ఒక ఛాలెంజ్. కొంతమంది బిలీవర్స్ జీవితంలో వాళ్ళు చాలా బాగా ఉండినా గాని, వినండి, వాళ్ళు చాలా బాగా జీవించినా గాని వారి జీవితంలో వారు తట్టుకోలేనటువంటి బాధ వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోతారు. కానీ నేను అంటాను, మీ కొరకు పరలోకంలో ఒక దెబ్బలాట జరిగింది. దేవుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడైన ఈయన సంగతి ఎరుగుదువా, నా సేవకురాలు ఈమె సంగతి ఎరుగుదువా అంటాడు. సాతాను అంటాడు, ఎందుకు నాకు తెలియదు, నాకు బాగా తెలుసు వాళ్ళు వాళ్ళు అట్లనే ఉన్నారు కదంటే, వెంటనే సాతాను అనే మాట ఏంటో తెలుసా? వినండి, దేవుని ముందు ఏంటయ్యా పెద్ద చెప్తున్నావు, ఆయన నీ గొప్ప భక్తుడా, ఆమె నీ పెద్ద భక్తురాలా, వారు కావలసినవన్నీ ఇచ్చావు, తినడానికి తిండిని ఇచ్చావు, కట్టుకోవడానికి బట్టనిచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, భార్య బిడ్డలు ఇచ్చావు, ఇంటి చుట్టూ కంచి వేశావు, అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు. కానీ అవన్నీ తీసేసాయి, నీ ముఖం మీద నిన్ను దూషిస్తారు వాళ్ళు అంటాడు వాడు. ఇప్పుడు సూప్లో పడింది ఎవరంటే దేవుడు. అంటే నేను మనుషులకు లంచమిచ్చి ఆరాధనను కొనుక్కునేవాడినా? శాతాను యొక్క లోపల ఉండే వాయిస్ అదే, నువ్వు పెద్ద దేవుడివి, లంచగుండోడివి,
నీ ప్రజలేమో పెద్ద భక్తి పరులు. నువ్వేదో ఇచ్చావు కాబట్టి లంచం తీసుకున్నారు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నారు. నువ్వు లంచం తీసుకుని ఆరాధన కొనుక్కునే దేవుడివి, వీళ్ళేమో లంచం తీసుకుని సుఖాలు అనుభవించి నీకు భక్తి చేసే మనుషులు. దేవుడు అంటాడు, నో నో నో, నేను లంచగొండోడే కాదు, నేను లంచగొండ దేవుణ్ణి కాదు, నేను ఏదో ఇచ్చి మనుషుల దగ్గర నుంచి నేను పూజను పొందుకునేవాడిని కాదు. నేను ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నా బిడ్డలు నా వ్యక్తిత్వాన్ని ఎరిగి ఆరాధిస్తారు అని దేవుడు సవాలుకు ఇవ్వండి. వినండి, పరలోకంలో సాతానుతో దిగిన కారణం చేత కొన్ని ఇబ్బందులకు దేవుడు మనల్ని విడిచిపెడితే సాతానుడు చొరవ తీసుకుని వాడు పని చేస్తూ ఉంటే ఇవ్వండి, అప్పుడు మనం దేవుణ్ణి గెలిపిస్తామా, సాతాను గెలిపిస్తామా? యోబు మొదటి గ్రంథం చివరి వచనంలో అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాకని దేవుణ్ణి గెలిపించాడు, సాతాను ఓడించాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా దేవుణ్ణి లంచుకుంటూ చేస్తారు. అది నాకెంతో బాధ కలిగిస్తున్న విషయం. తర్వాత ఏదో ఇచ్చాడు కాబట్టి ఆరాధిస్తున్నాము, ఏదో ఇవ్వకపోతే ఆరాధించమనంటే నీకు దేవుని వ్యక్తిత్వం ఏం అర్థమైంది? మన జూమ్ యాప్ లో ఇందులో ఒక అన్నయ్య ఉన్నారు, నేను ఎరుగుదును. అతను ఎంత బాగా భక్తి చేస్తాడో, అక్క కూడా ఎంత బాగుంటుందో నేను ఎరుగుదును వాళ్ళ భక్తిని గూర్చి. కానీ దేవుడిచ్చిన చక్కని బిడ్డను ఒక బాబు వాళ్లకు అబ్బాయిని కోల్పోయారు. నా మట్టుకు మేము చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన విషయం, స్వామి ఇగో మీ సహోదరుడు అలాగే సహోదరి విషయమే పరలోకములో సాతానుకు నాకు జరిగిన దెబ్బలాట. నేను అన్ని ఇచ్చాను కాబట్టి ఎంత భక్తి చేస్తున్నారు, వాళ్ళు ప్రేమిస్తున్న బిడ్డను తీసేస్తున్నా అప్పుడు భక్తి చేస్తారో లేదో ఏమండి చూద్దు కానీ దేవుని నా మీద సాతాను వేసిన సవాలకు నేను అనుమతించాను. ఆ బిడ్డ నా దగ్గరే ఉంటాడు గాని వీళ్ళు నన్ను గెలిపిస్తారో లేదో చూడగోరుతున్నానని చెబితే నా జ్ఞాపకం, అన్న అక్క వాళ్ళ బాధలో ఉన్నప్పుడు నేను ఇదే మాట అన్నాను, దేవుడు మీ పక్షంగా సాతానుతో సవాలుకు దిగాడు, దాని ప్రతిఫలమే ఇప్పుడు మీరు అనుభవించారు. ఇప్పుడు మీరు ఆరాధిస్తే మీరు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు, లేదా దేవుని వ్యక్తిత్వాన్ని మీరు పాడు చేసిన వారు అవుతారని తెలిసిన మాటల్లో ఏదో వాళ్ళ దగ్గర ఆదరించడానికి వెళ్ళి చెప్పాను ఆ రోజున. ఫ్రెండ్స్ వినండి, దేవుని పిల్లలమైన మన జీవితంలో ఏదైనా జరిగితే దాని కారణం వినండి, సెలెస్టియల్ కాన్ఫ్లిక్ట్, ఆ నిత్యత్వంలో జరుగుతున్నటువంటి ఒక దెబ్బలాట. అదే యోబు జీవితంలో జరిగింది. అయితే 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు స్నేహితుల విమర్శలు, తర్వాత యోబు చెప్పే జవాబులు మనం చూస్తాం. తర్వాత 38 నుంచి 41వ అధ్యాయంలో దేవుడు అన్నిటికీ జవాబులు ఇస్తున్నాడు. ఎలాంటి జవాబులు ఇచ్చాడో నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను స్నేహితులారా, వినండి. తర్వాత 42 అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో యోబు పశ్చాత్తాపడుతున్నాడు దేవుడిచ్చిన జవాబును చూచి. తర్వాత 7 నుంచి 17 వచనాల దగ్గరకు వచ్చినప్పుడు యోబు పునరుద్ధరించబడ్డాడు. మళ్ళీ రెండంతల ఆశీర్వాదాన్ని పొందిన వానిగా యోబుని మనం చూస్తాం. సరే, ఇంతకీ దేవుడు ఏమి జవాబు ఇచ్చినాడు అని అంటే 38 నుంచి 41 అధ్యాయాల్లో వినండి, యోబు వీళ్ళంతా నేను విమర్శిస్తుంటే నేను చాలా బాగున్నానని తిరిగి నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడిలాగా అయిపోతున్నావు నువ్వు వినండి దేవుడు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? వినండి, నీవు కాదు నేనే దేవుడును యోబు. రెండవ మాట, నేను సార్వభౌమ సృష్టికర్తను, పోషకుడిని, అలాగనే విశ్వాధిపతిని. నా చిత్తము చొప్పున నేను జరిగించాను. నేను జరిగించిన అన్నిటికీ నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు నన్ను ఆరాధించాలి అని దేవుడు మాట్లాడితే స్నేహితులారా 40 అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, అయ్యో ప్రభువా, నోటి మీద వేలేసుకుంటున్నాను, నీ నీచుడను, నీ ప్రత్యక్షత నాకు అర్థమయ్యే వరకు నేను ఏదేదో మాట్లాడాను, ఇక మాట్లాడను అన్నాడు. 42 అధ్యాయం 1 నుంచి 6 వచనాల దగ్గరికి వచ్చినప్పుడు 5-6 వచనాలు అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. 7వ వచనం నుంచి 17వ వచనం వరకు 42 అధ్యాయంలో రెస్టోర్ అయిపోయాడు యోబు. దేవుడు తనను రెస్టోర్ ఇవి ఇవాళ పుస్తకంలో ఉన్నటువంటి విషయం యొక్క సారాంశం అంతా కూడాను. ఇందులో కొన్ని ముఖ్యమైన బోధలు ఉన్నాయి, నోట్ చేయండి. నెంబర్ 1, దేవుడు అన్నిటి మీద సార్వభౌముడు. ఇక్కడ విషయం చెప్తాను. సార్వభౌముడు అంటే వినండి జాగ్రత్తగా, దానియేలు గ్రంథం 4:35 ప్రకారం ఆయన పరలోక నివాసులు ఎళ్లను, భూనివాసులు ఎళ్లను, ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని ఎవరూ ప్రశ్నించలేరు.
అయితే ఒక మాట, ఆయన సార్వభౌమాధికారానికి భలే లంగర్లు ఉన్నాయి. ఆయన పరిశుద్ధత ఒక లంగరు, ఆయన ప్రేమ ఒక లంగరు, ఆయన నీతి ఒక లంగరు, ఆయన సత్యం ఒక లంగరు. ఆయన సార్వభౌమాధికారపు శక్తిలో ఆయన ఏది చేసినా గాని పరిశుద్ధతకు భిన్నంగా చేయడు, ప్రేమకు భిన్నంగా చేయడు, న్యాయానికి భిన్నంగా చేయడు, సత్యానికి భిన్నంగా చేయడు. ఈరోజు కొంతమంది దేవుడు సార్వభౌముడు అండి, మేము పాపంలో ఉన్నాము, దీనికి కారణం దేవుడే సార్వభౌముడు, పాపానికి వదిలేశాడనంటే వీడికి దేవుని సార్వభౌమత్వమే అర్థమై చావలేదన్నమాట. ఇది మీరు గమనించాలి. యోబు గ్రంథం అంతట్లో దేవుడు అన్నిటి మీద సార్వభౌముడు మొదటి మాట. నెంబర్ 2, మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఆరాధించబడవలసిన వాడే అని కీలకమైన అంశం ఈ పుస్తకం నుంచి వెలుగులోకి వస్తుంది స్నేహితులారా. మూడో సంగతి, మన శ్రమలలో మన జీవితంలో వచ్చే శ్రమల ద్వారా ఆయన మహిమ పొందుతాడు, మనలను పరిపక్వతలోనికి తెస్తాడు. గ్లోరీ టు గాడ్. ఏమండి? పెర్ఫెక్షన్ టు బిలీవర్స్. ఈ రెండు శ్రమల వెనుక దేవునికి ఉన్న గొప్ప సంకల్పం గమనించాలి. శ్రమలు, పరీక్షలు మన జీవితాల్లో అది ఒక భాగమే, అవి వేరు అనుకోకండి. విజయాలు, అపజయాలు ఎలాగ మన జీవితంలో భాగమైనాయో శ్రమలు, పరీక్షలు కూడా మన జీవితంలో ఒక భాగమైన విషయం మీరు దయతో గమనించాలి. ఐదో సంగతి, దేవునితో వాదించడం గాని, దేవుని నిందించడం గాని, దేవుని మీద కంప్లైంట్ చేయడం గాని, ఫిర్యాదు చేయటం గాని, దేవుని విమర్శ చేయటం గాని పాపం. సాతానుడు వాడుకునే మనుషులు మనల్ని రేపుతారు, ప్రవోక్ చేస్తారు. మనం తెలియకుండానే దేవునితో వాదించడం, దేవుని నిందించడం, దేవుని మీద కంప్లైంట్ చేయడం చేస్తాం. అది భయంకరమైన పాపం. ఈరోజు చాలా మంది బిలీవర్స్ తెలియకుండానే వారు ఇలాంటి పాపంలో పడే ప్రమాదం ఉంది. ఇది మనం యోబు గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. మరో పాట ఏంటంటే, శ్రమలన్నీ పాపం మూలంగా వచ్చినవి కావు. ఏదైనా శ్రమ వస్తే ప్రతిదానికి ఏ పాపం చేశానో శ్రమ వచ్చిందని ఊసురోమని దుమ్మలగుండ మాకు వేసుకుని కూర్చోకూడదు బిలీవర్స్. నీ జీవితంలో వచ్చే శ్రమలన్నీ పాపమే మూలం కాకపోవచ్చు. నిన్ను పరిపక్వతలో తేవడానికి దేవుడు ఇవ్వచ్చు. ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి ఇవ్వచ్చు. పౌలు సేనను జైల్లో ఉంచింది ఏ పాపం చేయడానికి? వాళ్ళు పాపం చేశారని కాదు, అక్కడ జైల్లో రక్షించబడ్డానికి. శ్రమలన్నీ పాపానికి మూలంగా వచ్చినవి కావు. ఇది బిలీవర్స్ కి అర్థం కావాలి. కొంతమంది సేవకులు ఎరుగుదును, ఎవరి జీవితంలో ఏదైనా కానీ తప్పిదం శ్రమ వచ్చిందంటే వినండి, ఇదనే మాట, ఒరే నీకు మెట్టుందా, మోకాలుందా, కంచుందా, కాపుదలుందా, చీకట పట్టినోడా, నువ్వు ఏ పాపంలో ఉన్నావో శ్రమ వచ్చిందిరా నీ నెత్తి మీద సుత్తేసుకుని మోదేస్తారన్నట్టు. మరి వీరింట్లో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడండి ఎంత బాగా మాట్లాడతారో పరిసయ్యులు లాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ వినండి, శ్రమలన్నీ పాపం మూలంగా వచ్చినవైతే కాదు, అన్ని పాపం మూలంగా వచ్చినవని ఎంచకండి. తర్వాత యోబు గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. సాతాను వాని ఉనికి వాస్తవం అని నమ్మండి. ఈరోజు సాతాను వాని ఉనికి ఎంత వాస్తవమో మర్చిపోయి మనం వాడు ఉన్నాడు శత్రువు అనేటువంటి గ్రహింపే లేకుండా బతికేస్తుంటారు. మనలో మరి కొంతమంది వీళ్ళకేం మాయిదార రోగమో గాని సైతాన్ని బంధించేస్తారట. వీళ్ళు బంధించేది ఏం బంధించడమో ఒకదప్పుడు బంధించడం. మీరు విశాఖపట్నంలో తెమిలియోసాలు బంధించేయండి, విజయనగరం వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు బంధిస్తారు. శ్రీకాకుళం నుంచి, టెక్కల నుంచి మేము కొంతమంది ఉన్నాం, ఇందులో మేము బంధిస్తాం. ఎంతమంది బంధిస్తే ఆర్డర్ కట్లుపుతున్నాడు వాడిని. మీరు బంధిస్తున్నారా? సైతాను తొక్కండి అంటాడు ఒక అయ్యగారు, వీళ్ళేమో చెదకు తొక్కేస్తుంటారు పాదాలకేసి. ఏంటి మీరు తొక్కేది? తొక్కితే మీ కాళ్ళ కింద దుమ్ము లేస్తుంది, ఆ దుమ్ము నాలటోడు పీల్చుకుంటే నాకు తుమ్ము వచ్చుద్ది. అంతకంటే సైతాను కొరిగింది ఏం లేదు. నువ్వు తొక్కలేవు, వాడిని బంధించలేవు. దానికి ఒక దేవుడు సమయం నియమించాడు. వాడి ఉనికి ఉంది, వాడు చురుగ్గా పనిచేస్తున్నాడు. మనం జాగ్రత్త పడాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే యోబు గ్రంథం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన మీరు చదువుతుంటే మీ ఆసక్తిని బట్టి చాలా విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కీర్తన గ్రంథం దగ్గరికి వద్దాం స్నేహితులారా. కీర్తన గ్రంథంలో రచయితలు చాలా మంది ఉన్నారు. వినండి, ఇందులో దావీదు రాసినవి ఎక్కువ ఉన్నాయి గనక దావీదు కీర్తనల గ్రంథం అంటారు. దావీదు కాదు ఈ కీర్తనల గ్రంథం, అది ట్రెడిషనల్ పదం. దావీదు కీర్తనలు చదువుదామంటారు. వినండి, కీర్తనల గ్రంథం దావీదు ఒక్కడది కాదు. దావీదు రాసిన 73 ఉన్నాయి, ఆసాపు రాసిన 12 ఉన్నాయి, కోరకుమార్ రాసిన 12 ఉన్నాయి, సొలొమోన్ రాసిన 2 ఉన్నాయి, మోషేది ఒకటి ఉంది, యాతానది ఒకటి ఉంది. పేరు లేనటువంటి వారివి ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి. పేరు లేనిటువంటి వారివి స్నేహితులారా దాదాపు 50 పైచిలుకే ఉన్నాయి, 49 అలా ఉన్నాయి పేరు లేనివి. కనుక వినండి, కీర్తన గ్రంథానికి దావీదు కీర్తనల గ్రంథం అని ట్రెడిషనల్ లాంగ్వేజ్ వాడద్దు.
కీర్తనల గ్రంథం ఎవరు రాసిందో పేరు చెప్పండి సరిపోతుంది. సో రచయితలు ఇంతమంది ఉన్నారు, ఇది మాకు గమనించండి. ఈ కీర్తనల విభజనను బైబిల్ పండితులు ఎట్లా వివరించారు? మనకి తెలుసు 150 కీర్తనల డివిజన్ కీర్తనల గ్రంథంలోనే ఉంది. కానీ 5 భాగాలు మొదటి 5 పుస్తకాలతో పోల్చారు. ఎట్లా అంటే 1 నుంచి 41 కీర్తన వరకు మనిషి సృష్టిని గూర్చిన కీర్తనలు ఎక్కువ ఉన్నాయి గనక ఇది ఆది కాండానికి అనుగుణంగా ఉంది అన్నారు. 42 నుంచి 72 కీర్తనలు చూస్తే అందులో ఇశ్రాయేలు ప్రజల గూర్చి, అలాగనే విడుదల గూర్చి, విమోచన గూర్చి ఉంది గనక ఇది నిర్గమకాండానికి అనుగుణంగా ఉన్న కీర్తనలు అన్నారు, సులువుగా జ్ఞాపకం పెట్టుకోవడానికి. 73 నుంచి 89 వరకు ఆరాధన గురించి, ఆలయాన్ని గుర్చినటువంటి కీర్తనలు ఇందులో ఉన్నాయి గనక ఇది లేవి కాండానికి అనుగుణంగా ఉంది అన్నారు. అలాగే 90 నుంచి 106 కీర్తన వరకు భూమి మీద మనుషులు చేసే యాత్రను గుర్చినటువంటి మాటలు ఉన్నాయి గనక సంఖ్యాకాండం అంటే యాత్రా గ్రంథం, అది సంఖ్యాకాండానికి అనుగుణంగా ఉంది అన్నారు. తర్వాత 107 నుంచి 150 కీర్తనల దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో స్తుతులు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని గుర్చిన కీర్తనలు ఎక్కువ ఉన్నాయి గనక ద్వితోపదేశ కాండానికి ఇది అనుగుణంగా ఉంది అన్నారు. సరే, ఇది అలా ఉందని చెప్పుకోవడం అదేం పెద్ద జ్ఞానం కాదు, కానీ దానికి మనం ఇలా రెస్పాండ్ అవ్వాలి. ఎట్లా అంటే ఆది కాండానికి అనుగుణంగా కీర్తనలు చదువుతున్నప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయనే సృష్టికర్త అని ఆరాధించడానికి మనం పురుకొల్పబడాలి. నిర్గమకాండానికి అనుగుణంగా ఉండేటువంటి కీర్తనలు చదువుతున్నప్పుడు ఆయనే మన విమోచకుడు, ఆయనే మన డెలివరర్, విడుదల కలిగించేవాడు అని ఆరాధించడానికి మనం పురుకొల్పబడాలి. లేవి కాండానికి అనుగుణంగా ఉన్న కీర్తనలు చదువుతున్నప్పుడు ఆయనే మన ఆరాధ్య దైవం, ఆయనే మన ఆలయం అని ఆయన ఆరాధించడానికి పురుకొల్పబడాలి. సంఖ్యాకాండానికి అనుగుణంగా ఉన్న కీర్తనలు చదువుతున్నప్పుడు మనతో కలిసి ఆయన సోజర్నర్, మనతో కలిసి యాత్ర చేసేవాడు, అందుచేత ఆయనతో కలిసి ప్రయాణం చేయడం ఆయన ఆరాధించడం. ఈవెన్ ద్వితోపదేశ కాండ అనుగుణంగా ఉన్న ఈ కీర్తనలు చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దానికి విధేయత చూపుతూ ఆయన మనం ఆరాధించినప్పుడే మనం ఈ కీర్తన గ్రంథాన్ని సరిగా మన జీవితంలోకి తెచ్చుకున్నట్టు లెక్క. సరే ప్రియమైన స్నేహితులారా, రండి, కీర్తనలు కూడా కొన్ని రకాలు ఉన్నాయి, ఇవి తెలియాలి. మనం కీర్తన చదువుతున్నప్పుడే ఇది ఏ కీర్తనో తెలిస్తే అలాగా మనం ఆలోచించి మనం అర్థం చేసుకుని అన్వయించుకోవడానికి వీలుంటుంది. కనుక వినండి, మొదటి రకం ఏంటంటే ఇవి పశ్చాత్తాప కీర్తనలు లేక విలాప కీర్తనలు అన్నారు. ఒక వ్యక్తి పశ్చాత్తాపం ఉంటుంది, లేకపోతే కమ్యూనిటీ యొక్క పశ్చాత్తాపం కూడా ఉంటుంది. వారు వినిపిస్తూ పాడేటువంటి పాటలు అందులో మనం చూస్తాము. ఇది విలాప కీర్తనలు లేక పశ్చాత్తాప కీర్తనలు అని మనం చెప్తాం. నెంబర్ 2, రెండవది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, ఇవ్వండి కృతజ్ఞత లేకపోతే స్తుతుల ఇవ్వండి కీర్తనలు కొన్ని ఉన్నాయి. వ్యక్తి స్తుతించేది ఉంటుంది, గుంపు స్తుతించేది కూడా ఉంటుంది. కనుక ఇవి మనం తేడాలు గమనించాలి. ఒక వ్యక్తి చేస్తున్నాడా, ఒక గుంపంతా చేస్తున్నారా, అందులో ఉపయోగించిన సర్వనామాలు ఇవన్నీ చూస్తుంటున్నప్పుడు అది పర్సనల్ లేకపోతే కాంగ్రిగేషన్ అనేది మనకి తెలిసిపోతుంది అన్నట్టు. తర్వాత దేవుని మీద నమ్మకాన్ని వ్యక్తపరిచేటువంటి కీర్తనలు ఉంటాయి, అది కాన్ఫిడెన్షియల్ సాంగ్స్ అని అంటారు. దేవుని మీద వారికి ఉన్న నమ్మకత్వం అంతటిని వ్యక్తపరిచే కీర్తనలు ఉన్నాయి. ఇది 3వ రకం. 4వ రకం ఏంటంటే మెసానిక్ సాంగ్స్ అంటారు. దీన్ని యెహోవా సింహాసన కీర్తనలు అంటారు. ఇందులో స్నేహితులారా వినండి, యెరూషలేంకి సంబంధించిన కీర్తనలు ఉంటాయి. తర్వాత రాజ కీర్తనలు, రాయల్ సాంగ్స్ అని అంటారు దీన్ని. యేసుక్రీస్తును అలాగనే సొలొమోను రాజుగా ఇవ్వండి కనపరిచేటువంటి కీర్తనలు మనం చాలా చూస్తాం. తర్వాత డిడాక్టిక్ సాంగ్స్ అంటాం, ఉపదేశ కీర్తనలు ఉంటాయి. వాక్యాన్ని గురించి, వాక్యాన్ని మన జీవితంలో ఎలాంటి బోధన ఇస్తుందో దాని గురించిన కీర్తనలు ఉన్నాయి, దాని ఉపదేశ కీర్తనలు, ఇవి వివేకాన్ని ఇచ్చే కీర్తనలు అంటాం. 6వది ఏంటంటే ఇవి థీమాటిక్ సాంగ్స్ అని అంటాం. అంటే ఇందులో సృష్టిని గురించి పాడే కీర్తనలు ఉంటాయి, అలాగే ప్రకృతిని గురించి పాడే కీర్తనలు ఉంటాయి, ఇశ్రాయేలు ప్రజల విమోచన గురించి పాడుకునే కీర్తనలు ఉంటాయి, తర్వాత యాత్రా కీర్తనలు కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను కొన్ని కీర్తనల నెంబర్స్ వేశాను కనుక ఈ 6 రకాల కీర్తనలు మన కీర్తనలు చదువుతున్నప్పుడు మనకి కనబడతాయి. అది ఏ కీర్తనో మనం రికగ్నైజ్ చేయకపోతే, మనం అర్థం చేసుకున్నప్పుడు, అన్వయించుకుంటున్నప్పుడు మనం దాన్ని తప్పుడు విధానంలో తీసుకునే ప్రమాదం ఉంటుందని దయతో మీరు గమనించాలి. రైట్. తర్వాత ఈ పుస్తకానికి కీర్తనలు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులో చాలా కీర్తనలు ఉన్నాయి. హీబ్రూ పేరు వేరుగా ఉంది, అది పెద్ద అవసరం కాదు. కానీ దీని యొక్క థీమ్, దీని యొక్క పర్పస్ ఏంటనంటే వినండి, చాలా కీర్తనలు దేవుని వాక్యాన్ని గుర్చున్నాయి, ఆయన లక్షణాలు గుర్చున్నాయి, రాబోయే మెస్సియాను ఊహిస్తూ
ఆ పరిధిలోనే ఏమంటే పాడబడిన కీర్తనలు చాలా ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుని పోతాయి అనంటే, ఒక వ్యక్తిని ఏమంటే మంచి ఆరాధికుడిగా తయారు చేసి దానికి మనకు ఉపయోగపడతాయి. వార కీర్తనల ద్వారా దేవుణ్ణి ఆరాధించినారు అని మనం గమనించాలి. ఇందులో ముఖ్య పదం ఏంటనంటే సాగిలపడుట, నమస్కరించుట, ఆరాధన అనేటువంటి పదాలు మనకు కనబడతాయి. కనుక ముఖ్య పదం ఆరాధన అనే విషయాన్ని మనం దయతో గమనించాలి. తర్వాత ఇందులో ముఖ్య వచనాలు, మొదటి కీర్తన 1-3 వచనాలు, 119వ కీర్తన 9-11 వచనాలు ఈ కీర్తన గ్రంథం అంతటి గురించి కూడా మనం చెప్పేటువంటి ఇతిమిద్దమైన ఆలోచనలు మనకి అందులో దొరుకుతాయి. స్నేహితులారా, మీరు గమనించండి. సో ఇందులో ముఖ్య అధ్యాయాలు ఎలా ఉన్నాయి, 22, 23, 24 ఈ 3 కూడా వినండి స్నేహితులు. కాపర కీర్తనలు అంటాం మనం. సాధారణంగా 23వ కీర్తనే కాపర కీర్తన అని మనం అనుకుంటాము. కాదు. 22వ కీర్తన కూడా కాపర కీర్తనే, 24వ కీర్తన కూడా కాపర కీర్తన. ఎట్లనో చెప్తాను వినండి. నూతన నిబంధన గ్రంథానికి వచ్చినప్పుడు వాక్యమైన దేవుడు శరీరముతో ఈ లోకానికి వచ్చి యెహోవాగా ఉన్న ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. యెహోవాగా ఆయన పరసంబంధమైన వాడు, కాపరిగా ఆయన నాకు సమీపానికి వచ్చినటువంటి వాడు. కనుక వినండి, యెహోవాగా ఆయన నాకు దూరంగా ఉన్నవాడు, కాపరిగా నాకు దగ్గరకు వచ్చినటువంటి వాడు. రైట్, సరే. ఇప్పుడు ఆ కాపరిని నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి అని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ప్రధాన కాపరి గొప్ప కాపరి అని మనం చదువుతాం. 1 పేతురు 5వ అధ్యాయం మనం 4వ వచనం చూసినప్పుడు ఆయన ప్రధాన కాపరి అని చూస్తాం. రైట్, ఈ 3 మాటలు గమనించండి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. అసలు ఆ యెహోవా కాపరిగా వస్తే 3 రకాలుగా ఎందుకు ఉండాల్సి వచ్చిందని అంటే ఇలా చెప్తాను వినండి స్నేహితులారా, ఇలా చెప్తాను వినండి. ఆదాము అవ్వలు పాపం చేయక మునుపు సృష్టిలో లేనివి వారు పాపం చేసిన తర్వాత 3 ప్రవేశించిన. 1 పాపం వల్ల వచ్చిన జీతం, అలాగనే పాపం యొక్క శక్తి, చివరగా పాపం యొక్క వాతావరణం. మనుషులంగా 3 నుంచి మనం బయటకు రావాలి. సరే, పాపం యొక్క జీతం మరణం కదా, ఆ మరణం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చిన వాడు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. 22వ కీర్తన చూడండి ఏం రాసిందో, ఏముంటుందో తెలుసా, నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివి. ఇది మంచి కాపరి కీర్తన. తరువాత ఆయన తండ్రి కుడి పార్శ్వము నుండి ప్రతిరోజు పాపం యొక్క అధికారం నుంచి మనం విడిపించబడ్డానికి ఆయన గొప్ప కాపరిగా విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దావీదు అన్నాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో సంచరించెనను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. అంటే 23వ కీర్తన అది గొప్ప కాపరి కీర్తన అన్నమాట. 24వ కీర్తన మీరు చూడండి, వినండి. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తండి, మీ తలుపులు బార్లాగా తెరవండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తల్ల పైకెత్తండి. ఎవరి మహారాజు అంటే ఆయన బలపరాక్రమ గల యెహోవా అని రాసి ఉంటుంది. పాపం యొక్క వాతావరణం నుంచి మానవ జాతిని విమోచించడానికి ఆయన ప్రధాన కాపరిగా వచ్చేవాడు. ఆయన మంచి కాపరి 22, గొప్ప కాపరి 23, ప్రధాన కాపరి 24. ఇట్లాంటివి మంచి థీమ్స్ మనం సిస్టమేటిక్ గా చదువుతున్నప్పుడు కనెక్షన్స్ గమనిస్తే మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి వీలుంటుంది. ఆ దిశగా మీరు చూడాలని మీకు మనం చేస్తున్నాం. నీకు ఎక్కువ వివరించలేను, సమయం లేదు కనుక. కీర్తనల్లో క్రీస్తు ఎట్లా అంటే వినండి, కీర్తన గ్రంథంలో క్రీస్తుని గూర్చి ఏది చెప్పబడినా అది మెస్సానిక్ సామాన్ అంట. ఆయన జననాన్ని గూర్చా, ఆయన హ్యూమిలేషన్ గూర్చా, ఆయన డివినిటీని గూర్చా, ఆయన మినిస్ట్రీ గూర్చా, ఆయన రిజెక్షన్ గూర్చా, లేకపోతే ఆయన మీద మోపబడిన ద్రోహాన్ని గూర్చా, లేకపోతే క్రాస్ ని గూర్చా, లేకపోతే ఆయన రిజరెక్షన్ గూర్చా, ఆయన ఎసెన్షన్ గూర్చా, ఆయన రూలింగ్ గూర్చా, ఏది ప్రస్తావించబడినా గానీ వాటిని మెస్సానిక్ సామ్స్ అని అంటాం. ఉదాహరణకి 2వ కీర్తన ఉందనుకోండి, అది ఆయన రాయల్ సామ్, ఆయన గురించి చెప్పబడినటువంటి కీర్తన. అలాగనే 45వ కీర్తన ఉందనుకోండి, 110వ కీర్తన ఉందనుకోండి, 16వ కీర్తన ఉందనుకోండి. మన నూతన నిబంధనలో దానికి సరైన ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మనం ఏం పెద్ద కలవరం చెందాల్సిన అవసరం లేదు. మనం వాక్యానికి వాక్యమే ఇంటర్ప్రిటేషన్ కనుక వేరొకటి కాదు. అలాగ మనం ఈ కీర్తనలో క్రీస్తును స్పష్టంగా చూసేదానికి వీలుంది స్నేహితులారా. ఈ పుస్తకంలో ముఖ్యమైన బోధలు ఏంటో తెలుసా? సేమ్ యోబు గ్రంథం ఎట్లనో కీర్తన గ్రంథం కూడా అంతే. దేవుడే సార్వభౌముడైన సృష్టికర్త.
నెంబర్ 2, మనుషుడు దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనతో సావాసం చేయడానికి సృష్టించబడ్డాడు అన్నది కీర్తన గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి బోధ. ఆ బోధ వాళ్ళు పాడి మనకు గ్రంథస్థం చేసి మన చేతిలోకి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కావాలి, ఆయనతో సావాసం చేసే వాళ్ళం కావాలి. అలాగే దేవుడు తన పరిశుద్ధతలో ఆయనే మహోన్నతుడు. ఆయన పరిశుద్ధతకు మించిన పరిశుద్ధత లేదు. ఆయన అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధుడే. అసలు అన్నిటికీ వేరుగా ఉన్నవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చిన కీర్తనల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఏమంటే ఆ ప్రార్థనలు జవాబిస్తాడని వారు ప్రార్థన చేశారు. అదే మనకు కీర్తన గ్రంథం టీచ్ చేస్తా ఉంది. స్నేహితుల, మరో సంగతి ఏంటనంటే ఆయన యందు మనం ఆనందించాలని దేవుడు కోరుతున్నాడని తెలుసుకోండి. తర్వాత దేవుడు మన శ్రమల నుంచి ఆయన మాత్రమే విడిపించేవాడని కీర్తన గ్రంథం బోధ చేస్తున్నది. చివరగా దేవుని వాక్యమందు ఆనందించి మనం ఆయనకి విధేయత చూపాలి. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనలో ఆనందించాలి, మనము దేవుల్లో ఆనందించాలి. అదే క్రైస్తవ్యం యొక్క పరమార్థం. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మనం సరైన క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ లో లేము అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్నేహితులారా, ఇది మీరు గమనించాలి. రండి, మనం దీన్ని వ్యాఖ్యానించినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను సామెతల గ్రంథానికి. ఎప్పుడు మీరు కీర్తన చదువుతున్నా కీర్తన బాగా పరిశీలించండి. ఏమని పరిశీలించాలి? ఇది విలాపం, పశ్చాత్తాపంతో ఉన్న కీర్తన, లేక విశ్వాసాన్ని ప్రకటించే కీర్తన, లేక మెస్సియాను గూర్చినటువంటి కీర్తన, లేకపోతే స్నేహితులారా వినండి, ఇది కృతజ్ఞతాస్తుతి కీర్తన. అసలు ఈ కీర్తన ఏముందో అది బాగా మనం పరిశీలిస్తే మనం దాన్ని బాగా ఇంటర్ప్రెట్ చేయడానికి వీలుంటుంది. చారిత్రాత్మక సమయాన్ని, సందర్భాన్ని గుర్తించండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకుంటే కీర్తన ఇంటర్ప్రెట్ చేయడానికి చాలా బాగుంటుంది. మీకు ఒక మంచి సలహా చెప్తాను. జాన్ ఫిలిప్స్ అనే ఒక మంచి దైవజనుడు, చాలా మంది ఆయన కామెంటరీస్ వాడతారు సామ్స్ మీద. తెలుగులో మీకు పుస్తకాలు ఉన్నాయి. మీలో ఎవరైనా కావాలనుకుంటే తమ్ముడు విక్రమ్ గారికి చెప్పండి, నాకు ఆ నెంబర్ చెప్తే నేను ఆ పుస్తకాలు ఏర్పాటు చేయగలను. ఎందుకనంటే ఆ పుస్తకాల పనిలో మా పాత్ర కొంచెం ఉంది గనక. ఆ పుస్తకాలు వాస్తవానికి నేను 2 పుస్తకాలు కలిపి దగ్గర 2,800 రూపాయలకు కొన్నాను. ఇప్పుడు 2 పుస్తకాలు 150 కీర్తనలు కలిపి తెలుగులోనే మంచి తర్జుమాతో జాన్ ఫిలిప్స్ కామెంటరీ, అది 400 రూపాయలు ఒక పుస్తకం, 400 రూపాయల పుస్తకం ఇస్తున్నారు. సేవకులు బైబిల్ నేర్చుకునే వాళ్ళనంటే బ్రదర్ని అడిగితే ఒక 100 రూపాయలు తగ్గించగలుగుతాడేమో. 700 రూపాయలకి నేను ఇప్పించగలుగుతాను. మీరు అందులో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బాగా మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. తద్వారా మనం బాగా దాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి వీలుంటుంది. మూడోది ఏంటో తెలుసా? కీర్తన చదువుతున్నప్పుడే అందులో ఉన్నటువంటి ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని గమనించండి. దాని అర్థం, దాని ఉద్దేశాన్ని కూడా గమనించండి. అప్పుడు రైట్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. తర్వాత థియలాజికల్ ఇంపార్టెన్స్ మర్చిపోకండి. థియలాజికల్ బౌండరీస్ దాటి వెళ్ళిపోకండి. అది ఎప్పుడు మీరు గమనించాల్సిన విషయం. తర్వాత ఎక్కడైనా కీర్తన చదువుతున్నప్పుడు మెస్సీ యొక్క ప్రాముఖ్యతను కూడా గమనించండి. క్రీస్తుని గురించి ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కీర్తన యొక్క రకాన్ని చూసి విశ్లేషించండి. కీర్తన బాగా పరిశీలించారు కదా, దాని రకం ఏదో తెలిసింది కదా, దాన్ని బట్టే దాన్ని విశ్లేషణ చేయండి. వేరొక దాంట్లోకి వెళ్ళి మీరు విశ్లేషణ చేయొద్దని మనవి. ఎంత చేసినా కానీ చివరి విషయం ఇది మిస్ అయ్యారంటే మీరు ఆ కీర్తన చదవడమే శుద్ధ దండగా. పర్సనల్ అప్లికేషన్ లేని మీ స్టడీ అది నిష్ప్రయోజనం అని తెలుసుకోండి. పర్సనల్ అప్లికేషన్ తప్పనిసరని మీ దయతో గమనిస్తే ఈ 7 జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కీర్తనలు బాగా వ్యాఖ్యానించడానికి సరిపోతారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, సామెతల గ్రంథాన్ని వెళదాం. సామెతల గ్రంథం చాలా ఫాస్ట్ గా నేను త్వరగానే ముగిస్తాను, మన సమయం అవుతుంది గనక. సామెతల గ్రంథం వాక్యం ద్వారా జ్ఞానం లేదంటే వివేకం. రైట్, వినండి. సొలొమోను అని మీకు తెలుసు. సొలొమోను 1005 సామెతలు చెప్పినాడు. మొదటి రాజుల గ్రంథం 4:32 ప్రకారం. తేదీ కూడా 950 నుంచి 700 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇందులో హిజ్కియా ఎడిట్ చేసినవి కూడా ఉన్నాయి గనక 700 BC వరకు సమయం ఈ సామెతల గ్రంథానికి ఇవ్వవలసి వచ్చింది. ఈ పుస్తకం పేరు సామెతలను ఇవ్వడానికి గల కారణం ఏంటి? సామెత అంటే సత్యాన్ని తెలియచేసే చిన్న సూక్తులు, దాన్ని సామెతలు అంటారు. మళ్ళీ చెప్తాను, సత్యాన్ని తెలియచేసే చిన్న సూక్తుల్నే సామెతలు అంటారు. సూక్తి చాలా చిన్నదే, కానీ అది గొప్ప సత్యాన్ని తెలియచేస్తుందని మనం గమనించాలి. సరే, ఈ పుస్తకం యొక్క థీమ్ అండ్ పర్పస్ ఏంటనంటే ఒకటే మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి
జ్ఞానాన్ని సంపాదించుకోవడమే ఈ పుస్తకం యొక్క థీమ్ అండ్ పర్పస్ స్నేహితులారా. ఇందులో ముఖ్య పదం జ్ఞానం. ఇందులో ముఖ్య వచనాలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చాలా మంచి వచనాలు. అవి ఆ యవనస్తులకి, చిన్నపిల్లలకు, పెద్దలైన మనకు కూడా ఉపయోగపడేటువంటి మంచి ముఖ్య వచనం. ముఖ్య అధ్యాయం ఏంటంటే 3వ అధ్యాయం చివరిగా 31 అధ్యాయం ముఖ్య అధ్యాయాలుగా దేవునికి సేవకులు చెప్తారు. ఈ సామెతల్లో క్రీస్తు ఎట్లా కనబడతాడంటే జ్ఞానముగా ఆయన ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం స్నేహితులు. ఆ దిశగా మీరు చూడాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. రైట్. సరే, ఇందులో విషయ సారాంశం ఏంటనంటే మొదటి అధ్యాయం 1 నుంచి 7 వచనాల సామెతల ఉద్దేశం ఏంటి, దాని విషయాన్ని ఎలా గ్రహించాలి, దాన్ని ఎలాగా మన డిసిప్లిన్ లో తీసుకోవాలనే విషయాన్ని మొదటి 7 వచనాల్లోనే సొలొమోను చెప్తాడు. 8వ వచనం నుంచి మళ్ళీ 29వ అధ్యాయం వరకు జ్ఞానాన్ని గూర్చిన సిద్ధాంతాలన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత మీకు ఇంగ్లీష్ లో అవుట్లైన్ కావాలంటే ఇస్తాను, చాలా బాగా స్ప్లిట్ చేసింది ఉంది, అది కూడా నేను మీకు అందించగలను. సరే, జ్ఞానవంతులు ఎట్లుంటారు, నీతివంతులు ఎట్లుంటారు, దుష్టులు ఎట్లుంటారు, అలాగనే జ్ఞాన సహిత జీవితం, జ్ఞానముతో కూడిన జీవితం ఎట్లుంటుందో మనం ఈ సెక్షన్ లో చాలా బాగా నేర్చుకోవచ్చు. సరే, 30 నుంచి 31 అధ్యాయాల్లో సంఖ్యాపరమైన సామెతలు, నెంబర్స్ తో ఉండేటువంటి సామెతలు, భూమి మీద చిన్నవి 4 కలవు అట్లాంటి నెంబర్స్ తో ఉంటాయి. తర్వాత ఔన్నత్యం కలిగిన స్త్రీలను గురించి 31వ అధ్యాయంలో సొలొమోను జ్ఞాపకం చేస్తాడు. ఇవి సామెతల గ్రంథం యొక్క విషయ సారాంశం. ఇందులో ముఖ్యమైన టీచింగ్ ఏంటంటే సమస్త జ్ఞానము దేవుని యొద్ద నుండే వస్తుంది. వినండి, మళ్ళీ యాకోబు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయాన్ని కూడా మనసులో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. జ్ఞానవంతుడు దేవుని ప్రేమిస్తాడు, ఆయన మార్గాలను వెంబడిస్తాడు. అది జ్ఞానవంతుని యొక్క ప్రైమరీ మార్క్, అది మీరు గమనించాలి. దుష్టుడు దేవుని అసహించుకుంటాడు, తన సొంత మార్గాలు అనుసరిస్తాడు. అదే మొత్తం సామెతల గ్రంథం నిండా ఉండేటువంటి కీలకమైనటువంటి ఆలోచన. దాని తర్వాత నీ దృష్టికి నువ్వు ఎప్పుడూ కూడా జ్ఞానం అని అనుకునే ప్రయత్నం చేయొద్దు. నువ్వెప్పుడు నీ దృష్టికి ధ్యానం కావద్దు. వ్యభిచారము, అనీతి నుంచి తొలగిపోమ్మని పదే పదే సామెతల గ్రంథంలో మనం బోధించబడతాం. తర్వాత నీ నాలుక స్వాధీనపరచుకోవాలి. నాలుక మీద సామెతల గ్రంథం ఇచ్చినంత టీచింగ్ ఇక బైబిల్లో ఏ పుస్తకం కూడా ఇవ్వలేదని చెప్పాలి. తర్వాత మనం ఏమైతే విత్తుతామో అదే కోస్తామనేది సామెతల గ్రంథంలో ఒక కీలకమైనటువంటి టీచింగ్. ఇది మనం ఈ 7 విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. రండి స్నేహితులారా, ప్రసంగి గ్రంథం దగ్గరకు వస్తాం. ప్రసంగి గ్రంథం అంటే వ్యర్థం ద్వారా వాస్తవం లేదా నిజం. రచయిత సొలొమోను అని తెలుసు. నేను ఆరంభంలోనే చెప్పాను, సొలొమోను మాట్లాడిన టీచింగ్ ఇది కాంగ్రిగేషనల్ టీచింగ్. ఒక వ్యక్తికి చెప్పడం లేదు ఈ బోధ, చాలా మందిని గుంపుగా కూర్చోబెట్టి ఆయన చెప్పేటువంటి టీచింగ్. కనుక ఇది కాంగ్రిగేషన్ కి ఆయన అందిస్తున్నటువంటి టీచింగ్స్. ఇది మీరు గమనించాలి. వృద్ధాప్యంలో తను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఆయన పొందుపరచడం అనేది జరిగింది. సమయం, ఆ సమయంలో దాన్ని ఎడిట్ చేసే సమయం కలుపుకుంటే ఆ సమయం అవుతుంది. పుస్తకం యొక్క పేరు ప్రసంగం ఎందుకన్నారు అంటే ప్రసంగికుని యొక్క ప్రసంగాలు ఇందులో ఉన్నాయి గనక. ఇందులో అంశం, ఇందులో దీని పుస్తకం ఉద్దేశం ఏంటంటే జీవిత ఉద్దేశం ఏంటో, దాని అర్థం ఏంటో వెతికి ఆయన మనకి తెలియచెప్పాడు. ఇందులో ఉన్నదంటే పర్పస్ ఆఫ్ లైఫ్, మీనింగ్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే ప్రసంగి గ్రంథం మనం చదవాల్సింది అన్నట్టు. ఇందులో ముఖ్యమైన పదం వ్యర్థం అనే పదం, వ్యానిటీ అనే పదాన్ని పదే చూస్తాము. అది నేను తర్వాత మీతో చెప్తాను. ముఖ్య వచనాలు అయితే అవి. ఇందులో ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే మొదటి అధ్యాయంలో నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఆయన వ్యర్థముతో ఆరంభించాడు, 12వ అధ్యాయంలో వాస్తవంతో ఆయన ముగించాడు అని నేను ఇదివరకే జ్ఞాపకం చేశాను. ఈ 2 అధ్యాయాలు ఈ పుస్తకంలో కీలకమైనటువంటి అధ్యాయాలు. ప్రసంగిలో క్రీస్తు ఎవరనంటే ఆయన తృప్తినిచ్చేవాడు, ఆయన సాటిస్ఫైర్ అనే విషయాన్ని మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు స్నేహితులారా. సరే, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 1వ వచనం నుంచి 11వ వచనం వరకు సమస్తము వ్యర్థమని ఆయన ఒక మాటలో చెప్పాలని పీఠిక రాశాడు. దానికి 12వ వచనం నుంచి మళ్ళీ 6వ అధ్యాయం 12వ వచనం వరకు అన్ని ఎందుకు వ్యర్థమో దాని ఎవిడెన్సెస్ ఇచ్చాడు, రుజువులు ఇచ్చాడు. తర్వాత 7 నుంచి 12వ అధ్యాయం 14వ వచనం వరకు ఇన్ని వ్యర్థమైన వాటి మధ్య ఎలా బ్రతకడం సరైన జీవితమో, ఏది జీవితానికి అర్థమో అతను సలహా ఇవ్వడాన్ని చూస్తాం. సరే, ఇందులో ఆయన కొన్ని వ్యర్థం అని చెప్పినాడే, అవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనుషులు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా అది వ్యర్థం అన్నాడు.
రెండవ అధ్యాయం 19-21 వచనాల్లో మనుషుడు ఎంత శ్రమ పడినా ఆ శ్రమ కూడా వ్యర్థమే అన్నాడు. మనుషుడు ఎన్ని సంకల్పాలు చేసినా అది కూడా వ్యర్థమేనట. మనుషుడు రోషం తెచ్చుకున్న మనిషి మీద పగబెట్టు కూర్చుంటే అది కూడా వ్యర్థమేనట. అలాగనే స్నేహితులారా, మనుషుడు అత్యాశకు లోనై ఎవడు ఏదేదో కోరి తెచ్చుకుంటే అది కూడా వ్యర్థమేనన్నాడు. అలాగే మానవ ప్రఖ్యాతులు ఏదైతే నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నామో అది కూడా వ్యర్థమే. మనిషికి ఏదైనా దురాశలు పెట్టుకుంటే అది కూడా వ్యర్థమే. తర్వాత 8వ సంగతి స్నేహితులారా, మానవ పనికిమాలినతనం ఎంతైతే నీకుందో అది కూడా వ్యర్థమే. అలాగనే చివరి మాట 9వది, మానవునికి ఏ బహుమానం భూమి సంపాదించుకున్నా ఇదంతా వ్యర్థమే. ఇన్ని వ్యర్థాల మధ్య ఒక వాస్తవం ఏంటో తెలుసా? ఇవన్నీ క్రీస్తుకు మినహాయించి కనబడేవి. ఇవి వదులుకొని నువ్వు క్రీస్తులోనికి రావాలి, దేవుని భయంలోకి రావాలి అన్నది సొలొమోను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు. అందుకే ఇందులో ముఖ్యమైన బోధనలో ఆయన చెప్పేది ఏంటంటే, జ్ఞానము, భోగాలు, పని, సుఖాలు సరైన తృప్తినివ్వలేవు. జీవితార్థం కొరకు మనుషుడు దేవుని పైన మాత్రమే ఆధారపడాల్సింది. ప్రతి దినము దేవుడిచ్చిన బహుమానం అని బ్రతకాలి. ప్రతిరోజు ఇది దేవుడు నాకు ఇచ్చింది. మనకున్న ఒక మాయిదారు గుణం ఏంటంటే, జనవరి 1వ తారీఖు వస్తే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. ఇంతకీ ఏమొచ్చింది న్యూనెస్ మనం చెప్పలేదు. నిన్నటి రోజున 24 గంటలు ఉన్నాయి డిసెంబర్ 31ని. జనవరి 1వ తారీఖున ఏమైనా దినానికి 36 గంటలు వచ్చినాయా? ఏం రాలేదుగా. సూర్యుడు ఉదయించడం లేని మార్పు వచ్చిందా? అస్తమించడం లేని మార్పు వచ్చిందా? నిన్న ఉన్నదే ఈ రోజు ఉంది, ఈ రోజు ఉన్నదే రేపు ఉంటది. ఏముంది న్యూనెస్? ఏం న్యూనెస్ లేదు. కనుక ఈ రోజు మంచిది, ఆ రోజు చెడ్డది అని కాదు. దేవుడిచ్చిన ప్రతి రోజు మంచిదే. వినండి, ప్రతిరోజు దేవుడు బహుమానంగా నాకు ఇచ్చాడు అన్నట్టుగా అది మంచిదినమే అనుకుని దాన్ని ఎంజాయ్ చేయాలని సొలొమోను ప్రసంగి కోరుతున్నాడు. తన జీవిత లక్ష్యం ఏంటనంటే, దేవునికి భయపడు, ఆయన ఆజ్ఞల గైకొను. ఇది కీలకమైన టీచింగ్. ఇది ప్రసంగి గ్రంథంలో ఉన్న బోధ. స్నేహితులారా, రండి పరమగీతం దగ్గరకు వస్తున్నాను, సమయం అవుతుంది గనక. ఈ 8 అధ్యాయాల పరమగీతం చాలా మంచి విషయాలు ఇందులో ఉంటాయి. నేను మీకు అర్థమయ్యేలాగా కొంత మీరు చదివిన మీకు ఆసక్తి కలిగేలాగా కొన్ని సలంపులు చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను రాసినాడని మనం ఎరుగుదాం ప్రియులారా. ఇది తన యవ్వన ప్రాయంలో రాసింది 965 BCలో. అయితే పుస్తకానికి పేరేంటనంటే, ఇందులో చాలా పాటలు ఉన్నాయి. ఇవి సిరీస్ ఆఫ్ సాంగ్స్, ఒక పాట కాదు, చాలా పాటలు ఇందులో కలిపి ఉన్నాయి. ఇది గీతముల సంపుటి కనుక దీనికి వినండి సాంగ్స్ ఆఫ్ సాలమన్ అనే పేరు వచ్చింది. తెలుగులో పరమగీతం అంటే. తర్వాత ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వివాహం అనేది స్త్రీ పురుషులకు దేవుడు ఇచ్చిన ఒక బహుమానం అనే కీలకమైన విషయం దీంట్లోంచి మనకి బయటకు వస్తుంది. ఇందులో ముఖ్య పదం ప్రేమ. ఇందులో ముఖ్య వచనాలు 8 అధ్యాయం 6-7 వచనాలు. మీరు సమయం తీసుకొని దేవుని ప్రేమ సుగుణాలు అన్ని ఒక దగ్గర రాసుకొని వర్ణించాలనుకుంటే ఈ 2 వచనాలు చాలు. ఇక్కడ మీకు ఇవ్వండి 7 పాయింట్స్ లవ్, 7 అంతల ప్రేమ. దేవుని ప్రేమను మనం డిస్క్రైబ్ చేయడానికి వీలు పడే గొప్ప సత్యాలు మీకు 8 అధ్యాయం 6-7 వచనాల్లో మీకు చిక్కుతాయి. తర్వాత స్నేహితులారా, ఇందులో ముఖ్య అధ్యాయం 1వ అధ్యాయం 8వ అధ్యాయం వినండి. 8వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఇద్దరు ప్రేమికుల యొక్క ప్రేమను వారు వ్యక్తపరుస్తారు. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా 8వ అధ్యాయంలో వారిద్దరూ స్థిరపడ్డాన్ని మనం చూడగలుగుతాం. అది గమనించండి. పరమగీతాలో క్రీస్తు ఎవరంటే ప్రేమించే ప్రియుడుగా ఆయన మనం చూస్తాం మిత్రులారా. ఇది గమనించండి. ఇది పరమగీతాన్ని గురించినటువంటి కొత్త సమాచారం. ఇందులో విశేషాంశం ఏంటంటే, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 5వ వచనం వరకు ఇరువురు ప్రేమికులు కూడా ఇవన్నీ వారి ప్రేమతో ఒకరికొకరు చేసుకున్నటువంటి ప్రేమ పలుకులు అందులో అభ్యర్థనలో మనకి కనబడతాయి. అందులో చాలా వర్ణన ఉంటుంది. శరీర సంబంధులకు అవి పాడవలోచనలు ఇస్తాయి, కానీ ఆత్మ సంబంధులకు ఈ విషయాలు చాలా బాగా బోధపడతాయి. 3వ అధ్యాయం 6 నుంచి 5వ అధ్యాయం 1వ వచనం వరకు వివాహంలో ఉన్న పరిపూర్ణత ఏంటో మనం అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. అయితే 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ అధ్యాయం 13వ వచనం వరకు ఆ ఇరువురి వివాహంలో కొంత గందరగోళం ఏర్పడింది, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, సరే క్రైసిస్ వచ్చినాయి. అది మనం తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 8-14 వరకు చివరిలో మళ్ళీ వారి వివాహ విషయంలో స్థిరత్వం అనేది మళ్ళీ వచ్చి పుస్తకం ప్రేమతోనే ముగించబడింది. ప్రేమ అభ్యర్థన ఆరంభించబడింది. ప్రేమ యొక్క స్థిరత్వంతో
వివాహ వ్యవస్థలో స్థిరత్వంతో ఈ పుస్తకం ముగించబడింది స్నేహితులారా. ఇందులో ముఖ్యమైన బోధ ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య మానసిక శారీరక ఆకర్షణ చాలా అందంగా ఆనందంగా ఉంది అనేది ఈ పుస్తకంలో మనకి కనబడేటువంటి వర్ణన. వివాహ బంధం ద్వారానే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. వివాహ బంధం లేకుండా లైంగిక సంబంధం అయితే జారత్వం అవుతుంది, లేకపోతే వ్యభిచారం అవుతుంది. తరువాత వివాహ పాన్పు వ్యభిచారంతో అది పాడు చేయకూడదు. మన హెబ్రీ 13:4 ఎరుగుదాం, పాన్పు నిష్కలంకంగా ఉండాలనే విషయం. తర్వాత సరైన సమయానికి ముందే లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. భార్యాభర్తలు కలిసి ఉన్నా గాని ఇద్దరి విషయంలో కూడా రైట్ టైం రాక మునుపు లైంగిక సంబంధం మంచిది కాదు. అలాగే రైట్ టైం వచ్చిన తర్వాతనే లైంగిక సంబంధం మంచిది. వయసులో రాని వాళ్ళకు కూడా లైంగిక సంబంధాలకు చొరవ తీసుకునకూడదు అనేది కీలకమైనటువంటి విషయం. సరే, ఈ పుస్తకాన్ని గురించి ఒక మాట చెప్తాను వినండి. నేను హెచ్ఏ ఐరన్సైడ్ అడ్రసింగ్ సాంగ్స్ ఆఫ్ సాల్మన్ ఇంట్రొడక్షన్ లో ఇలా అన్నాడు. తర్వాత నేను కూడా దేవుని సేవకులు పరమగీతం మీద 5 రోజులు భోజన నిద్ర లేకుండా వింటే ఇటలీలో జర్మనీలో బోధించినాడు పెద్ద ఆయన. ఆయన పేరు బ్రదర్ జీజాన్ గారు. ఆయన చెప్పగా ఎప్పుడో చిన్నప్పుడు భక్తులు తొలడుగులు వేసినప్పుడు విన్నాను. తర్వాత హెచ్ఏ ఐరన్సైడ్ రాసిన అడ్రసింగ్ సాంగ్స్ ఆఫ్ సాల్మన్ బుక్ చదివాను. తర్వాత జెన్సన్స్ పరమగీతాల మీద రాసిన పుస్తకం చదివినప్పుడు వాళ్ళు ఇచ్చే డిస్క్రిప్షన్ ఇలా ఉంది. ఒక తల్లికి 4 పిల్లలు, 2 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. ఈ 2 ఆడపిల్లల్లో పెద్ద ఆమె షోలమెతి, తనకు ఒక చిన్న చెల్లి. 2 అన్నదమ్ములకు ఈ ఆడపిల్ల సొంత చెల్లెలు కాకపోయినా ఆమె సవతి తల్లి దగ్గర నుంచి పుట్టినటువంటి బిడ్డగా చరిత్రకారులు చెప్తారు. సరే, సొలొమోనుకు ఎఫ్రాయిం ప్రాంతంలో యెరూషలేము ఉత్తర భాగాన ఒక ద్రాక్ష తోట ఉండగా ఆ కుటుంబానికి కాపుకు సొలొమోను అప్పగించాడు. ఆ 2 మగపిల్లలు ఆ ద్రాక్ష తోటను కాపు చూడాల్సి ఉంది. కానీ వారు చూడక ఆ షులమతి అనే తమ చెల్లికి దాన్ని అప్పగించారు. ఆమె మంచుకు తడుస్తుంది, ఎండకెండుతుంది. ఆ ద్రాక్ష తోటను చూస్తూ ఆ ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కల్ని ఆమె చెరపడుతూ ఆ ద్రాక్ష తోటను కాపాడుతుండగా వినండి, ఒక స్ట్రేంజర్ లాగా ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో కలిసి ఉండి ఆ గొర్రెల మందలతో ఆమెతో కొన్ని ప్రేమ పలుకులు పలికాడు. ఆ ప్రేమ పలుకుల చేత ఆమెను గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ విశ్వసించిన ఆమె అతని మీద మనసు పడింది. నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను, వచ్చి తీసుకుని పోతానని చెప్పి వెళ్ళాడు. ఆయన కొరకు చాలా ఎదురు చూచింది. ఇందులో కొన్ని తడబాట్లు పడ్డాయి. కానీ స్నేహితులారా, ఆయన వచ్చాడు. మళ్ళీ వారిద్దరి మధ్య వైవాహిక బంధం స్థుతిర్తకు చేరింది, స్థిరపడింది అనేది హెచ్ఏ ఐరన్సైడ్ ఇచ్చినటువంటి విశ్లేషణ. చాలా మంది కూడా అదే చెప్పారు. అయితే ఈ పరమగీతం పుస్తకం అంతట్లో కూడా బ్రైడల్ ప్యారడమ్ మనం చూస్తాం, ఒక వివాహ చిత్రాన్ని మనం చూస్తాము. ఇందులో ఆ లేడీ స్టార్టింగ్ లో ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంది. నేను నల్లని దానను, నేను అందమైన దాన్ని కాదు. ఈ ద్రాక్ష తోటలు చూసుకుంటున్న కారణం చేత ఆమె అందమంతా చెడిపోయింది, ఎండకెండింది, వానకు తడిచింది, మంచుకు తడిచిపోయింది, అందమంతా పోయింది. సరే, ఆమెకు ఐడెంటిటీ క్రైసిస్. అలాంటి ఆమె దగ్గరకు వచ్చే సొలొమోను ఆమె యొక్క ఆకారాన్ని కాదు గాని, నువ్వు నల్లదానివైనా నువ్వు సౌందర్యవంతురాలవని, ఆమెకున్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్ నుంచి ఆమెను బయటికి లాగి ఆయన ఆహ్వానం ఇచ్చాడు, ప్రేమాహ్వానం. రెండో స్టెప్ ఆమె ఎక్కడికి వచ్చిందంటే డెసిషన్ మేకింగ్ క్రైసిస్ లో పడింది. ఆయన పలికిన ప్రేమ పలుకులు, అందులో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ విని డెసిషన్ మేకింగ్ లోకి వచ్చింది. డెసిషన్ మేకింగ్ అయిన తర్వాత ఆయన అరణ్యంలోనికి ఆ ఎత్తైన స్థలాలకు తీసుకుని వెళ్తున్నాడు. అదేంటో తెలుసా? జర్నీ క్రైసిస్. వినండి, ఆ ప్రియుడితో ఆ ప్రయాణపు శ్రమలు ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. సో అందులో కొంత కలత ఏర్పడింది. తరువాత ఆయన దూరం వెళ్ళాడు, ఆయన కొరకు ఎదురు చూస్తా ఉంది. అదేంటో తెలుసా? హోప్ క్రైసిస్ ఆమెకు వచ్చినాయి. సరే, వీటన్నిటిలోంచి ఆమె లవ్ సిక్నెస్ లో పడింది. ఆయన వచ్చాడు, ఆయనతో పాటు ఏకమైంది. దీన్ని 3 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, నేచురల్ ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళు, ఎవరో కవి ఒక భార్యాభర్తల బంధం మీద
అట్లా రాసినాడని చెప్పుకునేటువంటి ఒక వాదన అయితే ఉంది. రెండో రకమైన వాదన ఏంటంటే యాలగోరికల్ ఇంటర్ప్రిటేషన్. ఇదేదో రూపాలంకారంగా ఉందండి, సొలొమోన్ దేన్నో పోల్చి ఇలా రాసుకున్నాడు అని చెప్పేది ఉంది. కానీ టిపికల్ ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్ ఎట్లా నమ్ముతారంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడుగా, ఇశ్రాయేలీయుల భార్యగా యెషయా గ్రంథం 54 అధ్యాయంలో ఉంది, హోషేయ గ్రంథం 2 అధ్యాయంలో ఉంది. కనుక సొలొమోనులో దేవుణ్ణి ఇశ్రాయేలీని షొలమతులో చూసి ఆ మాటలు ఇంటర్ప్రెట్ చేసుకుని టీచింగ్ ని పొందుతారు. అలాగనే నూతన నిబంధనకు వచ్చినప్పుడు సొలొమోనులో క్రీస్తును, అలాగనే షొలమతులో సంఘాన్ని పెట్టుకొని ఇంటర్ప్రెట్ చేస్తారు. సరే, ఏదేమైనా మనందరి జీవితం కూడా అంతే. ప్రభు యొక్క సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నవారము, తర్వాత డెసిషన్ క్రైసిస్ లో పడ్డాము, అటు జర్నీ క్రైసిస్ లో పడ్డాము, అటు తర్వాత హోప్ క్రైసిస్ లో పడుతున్నాము. ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయన దగ్గర వెళతాము, ఆయనతో ఏకమవుతామని నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము. అది పరమగీతాల్లో మనకు దొరికే బోధ. మనం అది కూడా నేను మీకు ఇదివరకే ఇది డ్రామాటిక్ స్టైల్లో ఉంటుంది కనుక సులమతి మాట్లాడుతుంది, యెరూషలేము కుమార్తెలు మాట్లాడతారు, అలాగనే ప్రేమ పలుకులు పలికే మగాయన మాట్లాడతాడు. అన్ని కూడా డ్రామా స్టైల్ ఉంటుంది కనుక చదువుకొని దాని వెనుకున్న అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ విజ్డమ్ లిటరేచర్ ని అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రెట్ చేసుకోవడానికి సరిపడగా ఆ వివరాలు నేను మీ ముందు తీసుకుని వచ్చాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటనంటే, మీరంటే ఎప్పుడు ఈ 5 పుస్తకాలు మీరు ఎప్పుడు చదవడం మీ డైలీ రీడింగ్ ప్లాన్ లో పెట్టుకున్నారో, ఏ పర్సనల్ బైబిల్ స్టడీ పెట్టుకున్నారో ఆ టైంలో ఖచ్చితంగా మీరు ప్యారలల్స్ చూడండి, అలాగనే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చూడండి, తర్వాత సామ్స్ అవి ఎలాంటి వాటి రికగ్నైజ్ చేయండి, దాని ఇంటర్ప్రిటేషన్స్ లో జాగ్రత్తలు వహించండి. కావలసినంత బోధ మనం నేర్చుకుంటాము. ఖచ్చితంగా అది మన జీవితానికి అది ఉపయోగపడి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. అదే సమయంలో స్నేహితులారా, అదే సమయంలో మన యొక్క ఆచరణాత్మకమైన జీవితాన్ని కూడా అది సరిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. కనుక విషయాలను మీరు గమనించి మీరు చదవాలని ఆశతో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను. నా పీపీటీస్ అన్ని కూడా ఇస్తాను. ఇంగ్లీష్ అవుట్లైన్ కూడా మీకు ఒకవేళ ఈ బుక్స్ మీద కావాలంటే నేను మీకు అందించగలను. తమ్ముడు విక్రమ్ గారికి నేను అది అందిస్తాను. తమ్ముడు ఉమేష్ గారు. తమ్ముడు ఉమేష్, విక్రమ్. ప్రార్థన చేసి తమ్ముడు ఉమేష్ గారికి నేను మైక్ అప్పగిస్తాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల నమ్మకమైన మా మంచి తండ్రి, మీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉండగా మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మా వయసు అయిపోతుంది. మేము చాలా సంగతులు ఇంకా గ్రహించకుండానే మేము మా వయసులో మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము. మేము నేర్చుకోలేనిది మా వెనక వచ్చే తరానికి నేర్పలేని వారం అయిపోతామన్న భయం మమ్మల్ని ఆవరించి ఉండగా, తెమిలియోస్ని మీరు ఏర్పాటు చేసుకుని ఇందులో ఈ బోధనా పరిచర్యను మీరు ఆరంభించి కొనసాగిస్తా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పనిలో మరి ఈరోజు విజ్డమ్ లిటరేచర్ని మేము అధ్యయనం చేయడానికి, అది ఎలా చదవాలో కూడా మేము తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం మేము చేయడానికి మీరు మాకు సహాయపడినందుకు వందనాలు. మా ప్రియులందరినీ పేరు పైన దీవించి ఈ దిశగా వారి పుస్తకాలు చదివి ఎక్కువ నేర్చుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని, మేలుతో నింపమని ప్రభు పేర స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా తక్కువ టైంలో చాలా మంచి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ని చాలా కాంప్రహెన్సివ్ గా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ టైంలో మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కలిగి ఉన్నాం. మన మధ్యన ఉమేష్ అన్న ఉన్నారు. ఉమేష్ అన్న మన మధ్యన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే 1, 2. ఓకే స్వామన్న, టైం ఉందన్నా నీకు తీసుకోవడానికి? 2 క్వశ్చన్స్ అయినా తీసుకోగలుగుతారన్నా? చెప్పండి. అంటే మెంబర్స్ వదిలేద్దాం. ఒక 2 క్వశ్చన్స్ మాత్రమే టైం ఉన్నది. త్వరగా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.
అన్నా వచనాలన్నా, నేను మురళిని మాట్లాడుతున్నాను. తమ్ముడు చెప్పండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో అధికముగా నీతిమంతుడై ఉండవద్దు అని సలహా కనపడుతుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే పరమగీతములు సంఘానికి క్రీస్తుకు సంబంధించినదనే ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు కదా, అది సరైనదని అంటారా? ఓకే తమ్ముడు, నేను పరమగీతం ఇంటర్ప్రిటేషన్స్ 3 ways లో ఉందని చెప్పాను. ఇప్పుడు మీతో చెప్పింది సంఘానికి క్రీస్తుకు పోల్చేటువంటి ఒక గుంపు ఉంది. నేను స్టార్టింగ్ లో మీతో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. ఏది మన ఫెయిత్ కి మన ప్రాక్టీస్ కి ఉపయోగపడుతుందో ఆ దిశగా ఆ వచ్చిన భాగాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతకంటే మనం ఏ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు అనేది నా మనవి. రెండోది, మీరు పరమగీతం 7వ అధ్యాయంలో ఉన్నది నీతిమంతులుగా ఉండడానికి ఊరికే కనపడదు. ఒక విషయం చెప్తాను. మనం సాధారణంగా మనుషులకు ఉన్న నైజం ఏంటనంటే మంచోళ్ళుగా ఉండాలని తెగ ప్రయత్నం చేస్తాం. మంచోళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. దేవుడు ఒక్కడే మంచోడు. మీరు మంచోళ్ళుగా ఉండడానికి తెగ ప్రయత్నం చేసి మీరు దేవుళ్ళు అవ్వద్దు. నీతిమంతులుగా తీర్చేది దేవుడు. నీతిమంతులుగా బ్రతకవలసింది మనం. నీతిని ప్రకటించవలసింది మనం. కానీ మనం నీతివంతులుగా ఉన్నాము అనేది కనపరుచుకునే ప్రయత్నం నూతన నిబంధనలో కూడా ప్రభు తప్పుగానే అది ఎంచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పింది అదే మొదటి వచనంలో. మనుషులు కనబడాలని మీ నీతి క్రియలు చేయొద్దు, మీ నీతివంతులను అనిపించుకోవద్దని. కనుక తమ్ముడు అది బ్యాలెన్స్డ్ గా మనం దాన్ని అర్థం చేసుకుందాం. మురళి అన్నా, జాన్ ఫిలిప్స్ కామెంటరీలో అంటే థర్డ్ క్యారెక్టర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి స్ట్రేంజర్ షెపర్డ్ లాగా తను ప్రీడ్ అని సొలొమోన్ని కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తాడు. అది ఎలా అర్థం చేసుకోవాలన్నా? తమ్ముడు అది 2 షాడోస్ లాగా కనబడుతుంది. జాన్ ఫిలిప్స్ చెప్పింది దాంతో పాటు మీరు ఐరన్ సైడ్ రాసింది, తర్వాత జెన్సెస్ రాసింది కూడా నేను చూశాను. కనుక ఒకరినేమో విలన్ కింద చిత్రీకరించడం, అంటే దాన్ని బ్రైడల్ క్రైసిస్ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని విలన్ కింద చిత్రీకరించడం అనేది కనబడతా ఉంటది. కనుక దాన్ని చదువుతున్నప్పుడు ఏదైతే ప్లెయిన్ టీచింగ్ అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే ఆలోచించండి. మనం దాన్ని ఎక్స్ట్రీమ్ లోకి వెళ్లకుండా మనం చూసుకోవాలని నా మనవి. ఎందుకంటే ఆ షెపర్డ్ బాయ్ ని తను ప్రేమించింది, ఇప్పుడు సొలొమోను అతని ఎనిమి అనేటట్లుగా ఆ 2 క్యారెక్టర్స్ మధ్య వచ్చేటువంటి విభేదాలు కొంచెం ఉన్నాయి. దాన్ని కొంచెం బ్యాలెన్స్డ్ గా మనం ఆలోచిద్దాం. ఏం తమ్ముడు, నేను ఈసారి పరమగీతం మాట్లాడినప్పుడు నేను డీటెయిల్ గా ఆ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్స్ ఇస్తాను. ఇటు సొలొమోన్, షెపర్డ్ బాయ్ దాని గురించి కంపారిజన్స్ ఇస్తాను. సామ్స్ లో స్టాంజెస్, స్ట్రోఫెస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒకసారి చెప్తారన్నా? ఇది పెద్ద పని అవుతుంది తమ్ముడు. అంటే తెలుగు బైబిల్లో దీన్ని పోల్చుకో చాలా ఎక్కువ టైమే పడతా తమ్ముడు. నేను స్ట్రేంజర్స్ ని, స్ట్రోఫేని నేను విడగొట్టడం అది ఎట్లా చేయాలని నేను చెప్పగలుగుతాను. నేను లాస్ట్ టైం ఎవరికో చెప్పినట్టున్నాను. నేను మనం ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం తమ్ముడు. మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను ఆ డీటెయిల్స్ మీకు అందించగలుగుతాను. అన్న ఓకే, నేను అభిషేక్ అన్న హైదరాబాద్ నుంచి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకే అభిషేక్. ఓకే తమ్ముడు, రైట్. ఇవ్వండి, అభిషేక్ కదా నేను పంపిస్తానండి. యా షూర్ అన్న. వన్ ఫైనల్ క్వశ్చన్ ఇంకెవరైనా ఉంటే. అన్న, యోబు స్నేహితులు మాట్లాడిన ప్రతి మాట అపవాదం మాట్లాడించినవేనన్న? తమ్ముడు, దాని వెనకాల స్పిరిట్ అదే అయినప్పుడు ఇంకా వేరుగా ఆలోచించడానికి అందులో ఉన్న ఫిలాసఫీ, థియాలజీని వరకు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఉన్న స్పిరిట్ ఉన్న డేంజర్ ని మనం అర్థం చేసుకోవాలి తమ్ముడు. ఓకే అన్న, చాట్ లో క్వశ్చన్ వచ్చిందన్న, సామ్స్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఐడెంటిఫై చేయాలనే క్వశ్చన్ వచ్చిందన్న. తమ్ముడు, అది చదువుతా ఉన్నప్పుడు ఆ భాగంలో కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవుతుంది తమ్ముడు. అది అర్థం కానప్పుడు మనం వేరే కామెంటరీస్ కానీ ఏవైనా చూసి చదివి తెలుసుకోవడం మంచిది. ట్రస్టింగ్ ఫర్ గాడ్ అని ఒక ఓల్డ్ బుక్ ఉంటుంది. కేవలం ప్రతి సామ్ వెనుక ఉన్న హిస్టరీని మాత్రం మాట్లాడే ఒక బుక్ ఉంటుంది తమ్ముడు, ట్రస్టింగ్ ఫర్ గాడ్ అని. రైటర్ పేరు నాకు గుర్తులేదు, నేను మీకు తర్వాత చెప్పగలుగుతాను. అది చదివితే కొంత ప్రతి కీర్తన వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్స్ ని మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో క్వశ్చన్ సెషన్ ఈరోజు ఇప్పటితోటి మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఉమేష్ అన్న ఉన్నారు. ఓవర్ టు ఉమేష్ అన్న. ప్రప్రథమంగా దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి
ఆ, అద్భుత రీతిలో ఈ ఈ విజ్డమ్ లిటరేచర్ని విశ్లేషించి దాని గురించి బ్రేకప్స్ చెప్తూ దాన్ని కేటగరైజేషన్స్ చేస్తూ మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి స్వామ్యానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే అనేక మంది తిమిలియాస్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. వి థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. ఇట్లానే ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వాక్యానికి గట్టిగా పట్టుకొని నేర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వాటి బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యు శామ్యూల్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఈ సెషన్ ని మనం క్లోజ్ చేసుకోవడానికి మన మధ్యన మురళీ బ్రదర్ పేరుతో మనం క్లోజ్ చేసుకున్నాం ఈ సెషన్. అన్న మురళన్న. ఓకే, ప్రేయర్ చేసు. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ వాక్యాన్ని ఆయన సరి చేసుకోవడానికి, మేము ఆత్మీయంగా ఎదగడానికి అవసరమైనటువంటి టీచింగ్ మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. ఆమె దాసుడు స్వామ్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మాకు అందించిన ఒక జ్ఞాన సంబంధమైన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. వీటిని మా జీవితాలకు అన్వయించుకుని మా వ్యక్తి మేము వీటి ద్వారా అత్యధిక లాభాన్ని పొందుకున్నట్లు ఆత్మీయంగా మేము ఎదగడానికి కృప చూపించండి. రానున్న దినాల్లో నేర్చుకోగలడానికి మరలా మేమంతా కూడుకుని వాక్యాన్ని యథావిధిగా నేర్చుకోగలిగే వాతావరణం కలిగి ఉండడానికి మీరు కృప చూపమని, ఇంత సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసునామములో ఈ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో డెలిగేట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన తిమిలియస్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మన అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి, అదేవిధంగా మన ప్రీవియస్ సెషన్స్ కూడా మనం మరొకసారి చూసుకోవడానికి మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఆల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ప్రతి అప్డేట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ కూడా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇంతటితో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఉంటే మీతో మనం సెషన్స్ క్లోజ్ చేసుకోవచ్చు. మన గ్రూప్ లీడర్స్ ఉంటే మిగతా వాళ్ళు లీవ్ అయిపోతే సరిపోతుంది. అన్న హోస్ట్ మీరు రిమూవ్ చేసేయండి మిగిలిన వాళ్ళని.